అందరం కూర్చున్నామండి. రైట్, హల్లెలూయా. అందరం చెప్తామండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. రైట్, దేవుని మహాపరిశుద్ధ నామమునకు వందనములు కలుగును గాక. సో మరి ఒక్కసారి దేవుడు ఇక్కడ ఈ విధంగా నిలబడేటకు దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే మై డియర్ ఫ్రెండ్ ప్రాఫెట్ జూడా నరేష్ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సో ఎప్పటి నుంచో మళ్ళీ వద్దాం అనుకుంటున్నాను, కానీ గాడ్స్ టైమ్ ఇస్ ద బెస్ట్ టైం. చూడండి, మనుషులు అనుకున్న దానికంటే దేవుడు అనుకున్న సమయమే చాలా గొప్ప సమయము. సో ఇది నిజంగా ఈరోజు దేవుని చిత్తమై ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ కూడా సో ఈరోజు ఈ విధంగా ఉండడం చాలా సంతోషంగా ఉన్నది. సో టైం ఆల్రెడీ 1:45 అవుతుంది. సో ఎంతసేపు చెప్పమంటారు? ఎంతమందికి ఆకలి అవుతుందమ్మా? ఎగ్జాక్ట్లీ బ్రదర్ 1 o'clock అయితే నాకు టంగ్ ఇట్లా ఆకలి అయితే అన్న చేతుల పైకి ఎత్తండి మధ్యాహ్నం. రైట్, సో కాబట్టి తీసుకోవచ్చు కదా. రైట్, ఓకే, నో ప్రాబ్లం. సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. అందరు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అనండి. రైట్, చూడండి, చాలాసార్లు మన జీవితంలో ఎలా ఉంటుందనంటే మనము ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతిరోజు మనమందరం కూడా ఈ డబ్బు సంపాదించుకునేటకు ప్రయాసపడుతూ ఉంటామండి. చాలామంది మీరు చూడండి, కొంతమంది చూడండి ఎందుకు చదువుకుంటారండి? డబ్బు సంపాదించటకే. జాబ్ ఎందుకు చేస్తారు? డబ్బు సంపాదించటకే. అవునా, బిజినెస్ ఎందుకు చేస్తారు? డబ్బు సంపాదించుకున్నట్టుకే. చూడండి, డబ్బు ఎందుకు? క్వాలిటీ లైఫ్ జీవించడానికి. అందరికి తెలుసు. సరే, క్వాలిటీ లైఫ్ చాలామందికి చూడండి, కొంతమందికి చూడండి, ప్రతి ఒక్కరు వారి యొక్క దైనందిక జీవితంలో ఎప్పుడు ఏదో ఒక టైంలో అవునా ఇదిగో ఒక క్వాలిటీ లైఫ్ జీవించాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి కారు కొనుక్కోవాలి, లేకపోతే ఒక మంచి అవునా ఒక పెద్ద మేడలో ఉండాలి, లేకపోతే నా జీవితంలో ఎవరి మీద ఆశపడద్దు. కొంతమందికి ఉంటుందండి బ్రాండెడ్ అవునా క్లోత్స్ వేసేసుకోవాలి, లేకపోతే గ్రాడ్జెస్ పెట్టేసుకోవాలి, అన్ని విధాలుగా రకరకాలుగా అనుకుంటారు. కరెక్టే, కానీ అయితే మన దేవుడు నిజంగా అలా ఆశీర్వించగలుగుతాడా లేదా? ఎందుకనంటే మనందరి జీవితంలో మనము ప్రతిరోజు కూడా దీని వెనుక పరిగెడతా ఉంటాం. అయితే ఈరోజు కొన్ని విషయాలు మనము దీని గురించి మనం తెలుసుకోబోతున్నాము. అయితే ఎలా చూడండి, అపోస్తులంట వారు వెళ్తున్నప్పుడు అవునండి వారు డబ్బులు అడుక్కోలేదు, కానీ సమస్తము వారి యొక్క పాదముల యొద్దకి వచ్చి పడింది. సో ఈరోజు మీ పాదముల యొద్దకు డబ్బు వచ్చి ఎలా పడబోతున్నది ఈరోజు నేను చెప్పబోతున్నానండి. రైట్, సో వాక్యంలోకి వెళ్దాము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతాము. మొదట దాన్ని తెలుగులో చదవండి, తర్వాత ఇంగ్లీష్లో కూడా చదవండి. ఫస్ట్ సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4-5. ఫస్ట్ వి నీడ్ టు రీడ్ ఇన్ తెలుగు దెన్ ఇంగ్లీష్. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. రైట్, ఓకే, విల్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. Labor not to be rich, cease from thine own wisdom. Willst thou set thine eyes upon that which is not? For riches certainly make themselves wings, then fly away as an eagle toward heaven. Right, for riches certainly make themselves wings. Hallelujah. చూడండి, ఇక్కడ ఒక మాట ఉందండి. ఏముందంటే ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని అగండి. అంటే ఈ లెక్క ప్రకారం డబ్బు సంపాదించడం అనేది వ్యర్థమైనది కదా. దీని ప్రకారంగా డబ్బు సంపాదించడం అనేది ఏంటిదమ్మా? వ్యర్థమైంది. కానీ మనం పొద్దున్న లేస్తే ప్రతి ఒక్కరు దేనికోసం ప్రయాసపడుతున్నారు? ఐశ్వర్యం. అవునా కదా? నీకు తెలుసా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అవునా ప్రతి ఒక్కరు బ్రదర్ ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ప్రార్థన చేయండి. అప్పులు ఉన్నాయి, ప్రార్థన చేయండి. సమస్యలు ఉన్నాయి, ప్రార్థన చేయండి. అవునా? ఎందుకంటే 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ ఏంటంటే ఐశ్వర్యమే. అవునా? కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే సంఘంలో ఐశ్వర్యం లేదు. మనందరికి తెలుసు. చూడండి, గాడ్ హీ బికమ్ పూర్ దెన్ వి విల్ బికమ్ రిచ్. రైట్, మన దేవుడు ఆయన మన నిమిత్తము దరిద్రుడైనడు మనము ధనవంతులు అవుటకు. కానీ మన జీవితంలో ఇంకా సమస్యలు పోవట్లేదు, ఇంకా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ జరగట్లేదు, ఇంకా అప్పులు పోవట్లేదు, ఇంకా ఆ యొక్క లేమి పోవట్లేదు, ఇంకా కొరతనే. కానీ అందుకే మనం అందరం చాలాసార్లు ఏమనుకుంటాము, ఇదిగో జాబ్ చేస్తున్నాను కానీ జీతం సరిపోవట్లేదు. చాలామంది చెప్తారు, బ్రదర్ జాబ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం మంచి జీతం రానికి అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారండి, ఇండియాలో జాబ్ అవునా సెట్ అవ్వట్లేదు, ఇక్కడ సరిగా పేమెంట్ రావట్లేదు, నేను అబ్రాడ్ వెళ్ళిపోతా.
కొంతమంది ఏం చేస్తారండి, ఇక్కడ ఇదిగో జాబ్ చేసి అలసిపోయినా, ఎప్పుడు ఎంతసేపు జాబ్ చేసినా నాకు అదే 5,000, 10,000, 20,000, 30,000 వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు నేను బిజినెస్ చేస్తా. చాలా మంది రకరకాల ఆలోచనలతో ఉంటారు, అవునా? అయితే దేవుడి వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీవు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. హల్లెలూయా. ఐశ్వర్యం పొంద ప్రయాసపడము. అరే మరి కరెక్టే, ఐశ్వర్యం మనం డబ్బు సంపాదించడం కరెక్టే, అంత బాగానే ఉంది. దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమని? అబ్రహాము వెండి బంగారం పశువులు కలిగి బహు ధనవంతుడు. మరి దేవుడు అబ్రహాము ధనవంతుడు, ఇస్సాకు ధనవంతుడు, యాకోబు ధనవంతుడు, సొలొమోను ఇప్పటికీ చూడండి ఆయన రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేదు, అంత గొప్ప ధనవంతుడు, అవునండి. కానీ ఈ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. వై? అయితే ఒకవేళ నువ్వు ఐశ్వర్యం పొంద ప్రయాసపడితే ఏమవుతుందంట చూద్దాం. నెక్స్ట్ 5th verse. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. ఆగండి, నీవు దాని మీద దృష్టి నిలిపితే ఏమవుతుందట? అందుకే చాలా మంది చూడండి చెప్తారు, బ్రదర్ చాలా కష్టపడుతున్నా. ఒక ఆమె చెప్తాను, కొట్టు సాకిరీ చేస్తాను, కానీ ఏం జీవితంలో ఏం లేదు. ఒక సామెత ఉందండి, గడియ రికామ్ ఉండదట, రవ్వ రాకడ ఉండదట. ఎవరికైనా అర్థమైందా సామెత? గడియ రికామ్ ఉండదట అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పుడు వాడు పొద్దున్న 9 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఒక నిమిషం కూడా ఖాళీ ఉండకుండా పని చేస్తూనే ఉంటాడట, కానీ ఒక రూపాయి కూడా సంపాదన ఉండదట. ఎవరికైనా ఉన్నారు అట్లాంటి వాళ్ళు? చాలా మంది చెప్తుంటారు, బ్రదర్ ఇదిగో గడియ రికామ్ లేదు, ఇదిగో నాకు అసలు జీవితంలో ఇది పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో పనికి పోయినట్టుగా పని చేస్తూనే ఉన్నాను, గుడ్డి సైకిల్ చేస్తూనే ఉన్నాను, కానీ అసలు ఆమ్దాని 1 రూపాయి లేదు. రైట్? ఇక్కడ ఏముంది వాక్యము? నీవు దాని మీద దృష్టి నిలిపితే అదేమవుతుందంట? ఉండదట. అందుకే గుర్తుపెట్టుకోండి, డబ్బు మీద దృష్టి ఉంచితే డబ్బు నీ వెనక రాదు, కానీ దేవుని మీద దృష్టి ఉంచితే డబ్బు నీ వెనక పరిగెట్టుకుంటూ వస్తుందట. ఎందుకో తెలుసా అండి, అక్కడ ఒక మాట ఉందండి, ఏముందనంటే అక్కడ ఏముంది? ఫర్ రిచెస్ సర్టన్లీ మేక్ దెమ్సెల్వ్స్ వింగ్స్. అంటే డబ్బుకి ఏముంటుందట అండి? రెక్కలు. అందరు రెక్కలేనండి. డబ్బుకి ఏముంటుందట? రెక్కలు. మీకు అర్థం, మీకు పైన ఒక నోటు కనిపిస్తుంది, కానీ స్పిరిచువల్గా చూసిన రెక్కలు ఉంటాయి. అందుకే చూడండి, అది ఒక చేతి నుంచి ఇంకో చేతి, ఇంకో చేతి నుంచి ఇంకో చేతి, ఇంకో చేతి నుంచి మారిపోతూ ఉంటుంది, ఎగిరిపోతూ ఉంటుంది. హల్లెలూయా. డబ్బు ఏం చేస్తుంది? ఎగిరిపోతూ ఉంటుంది. అయితే మీరు అందుకే దాన్ని ఇప్పుడు మనం పట్టుకొని కేజీలో పెట్టాలి. ఏం చేయాలి? బర్డ్స్ని ఏం చేస్తారంటే కేజీలో పెడతారు, అవునా కదా? ఎందుకు? అది ఎగిరిపోవద్దని, అవునా? అయితే ఇప్పుడు మనీ హ్యాస్ ఎ వింగ్స్. అక్కడ ఏముంది చూడండి, ఫర్ రిచెస్ సర్టన్లీ మేక్ దెమ్సెల్వ్ వింగ్స్. అంటే అందుకే ఇంకొక వర్షంలో ఏముంటుందంటే, డోంట్ రన్ ఆఫ్టర్ మనీ, ఇఫ్ యూ రన్ ఆఫ్టర్ మనీ, మనీ విల్ ఫ్లై లైక్ ఏ బర్డ్. అర్థమైందండి? నువ్వు డబ్బు వెనుక పరిగెడతానంట, డబ్బు నీకంటే వేగంగా, అవునా, పక్షిలాగా రెక్కలు కొట్టుకొని ఎగిరిపోతుందట. అందుకే చాలాసార్లు ఇదిగో ఎంతసేపు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అవునా? ఫీజు కడదామంటే డబ్బులు లేవు, IMI కడదామంటే డబ్బులు లేవు, లేకపోతే నా జీవితంలో ఆ ఇల్లు కొందామంటే డబ్బు లేదు, ఆ కార్ EMI కట్టలేక కారు వాడు ఇదిగో ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయినారు, లేకపోతే ఆ యొక్క బైక్ EMI కట్టలేక బైక్ కూడా ఫైనాన్స్ వాడు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. చాలాసార్లు ఎలా ఉంటుందంటే, బిజినెస్ చేస్తే చాలు అంత నష్టమే, చాలాసార్లు నష్టాలు, అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులు, అన్ని వ్యర్థమైన జీవితం. అయితే వాక్యం ఏమని సెలవిస్తుందంట, నీవు డబ్బు వెనుక పరిగెడతానంట, డబ్బుకు రెక్కలు వచ్చి అది నీకంటే వేగంగా అందకుంటే ఎగిరిపోతుందట. హల్లెలూయా. అయితే దేవుడి వాక్యము ఇలా ఏమని సెలవిస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే దాని వెనుక ప్రయాసపడద్దు. అందుకే ఒక మాట ఉంటుందంటే, దేవుడు లేకుండా డబ్బు సంపాదిస్తే అది వ్యర్థం. అర్థమైందమ్మా? దేవుడు లేకుండా చాలాసార్లు ఏం చేస్తారంటే, ఇందాక బ్రదర్ ఒక మాట చెప్పిందండి చూడండి, ఏం చెప్పినాడంటే, నువ్వు దేవుడు లేకుండా ఎంత ప్రయాసపడినా అదేమవుతుందంట? వ్యర్థమే, అవునండి. అదే దేవుడు ఉంటే ఆ డబ్బు రెక్కలు కొట్టుకొని ఎక్కడికో ఎగిరిపోవడం కాదు, రెక్కలు కొట్టుకుంటూ నీ వద్ద వచ్చి నీ ఒడిలో పోతుందండి. హల్లెలూయా. అయితే చూడండి, ఈరోజు మనము దీంట్లో ఒక సంఘటన మనం తెలుసుకోబోతున్నాం. చూద్దాం. మనం ఇంకా బైబిల్లో చూసినట్లయితే ఇప్పుడు అందరికి అర్థమైంది కానీ, ఇప్పుడు నువ్వు ఐశ్వర్యం వెంబడి పరిగెడితే ఐశ్వర్యం ఏమవుతుంది? అది ఇంకా స్పీడ్గా రెక్కలు కొట్టుకొనిచ్చు ఎగిరిపోతుంది. అదే నువ్వు దేవుడి వెనుక పరిగెడితే ఎలా ఏం జరుగుతుందో ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం చూసినట్లయితే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, ఇర్మియా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఎంతమంది తెలుసమ్మా? ఇర్మియా అందరికి తెలుసు కదా. బైబిల్లో మొత్తం 8 మంది ఇర్మియాలు ఉన్నారు. 8 మంది ఇర్మియాలలో ఒక్క వ్యక్తి మాత్రమే ప్రవక్త, మిగతా వారందరూ నార్మల్ ఇర్మియాలే. సో ప్రవక్త అయిన ఇర్మియా గురించి ఈరోజు మనం ఒక విషయం తెలుసుకుందాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము కరువులో ఎలా ఆశీర్వింపబడినో మనం తెలుసుకుందాము. ఇర్మియా గ్రంథము 31వ వచనము, 31వ అధ్యాయము, 32వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతాము.
ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనము. యూదా రాజైన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరమున అనగా నెబుకద్నెజరు ఏలుబడి 18వ సంవత్సరమున యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ కాలమున బబులోను రాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా ఇర్మియాతో చెప్పినదేమనగా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాన్ని పట్టుకొనును. యూదా రాజైన సిద్కియా కల్దీయుల చేతిలో నుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును. సిద్కియా అతనితో ముఖాముఖిగా మాటలాడును, కన్నులారా అతని చూచును. అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును. నేను అతని దర్శించు వరకు అతడక్కడనే ఉండును. ఇదే యెహోవా వాక్కు. మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయము నొందరు అను మాటలు నీవేళ ప్రకటించుచున్నావని ఇర్మియాతో చెప్పి అతనిని చెరలో వేయించి ఉండెను. కాగా ప్రవక్త అయిన ఇర్మియా యూదారాజు మందిరములలోనున్న చెరసాల ప్రాకారములలో ఉంచబడి ఉంది. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త యెరూషలేములో ఉంటూ యూదా ప్రజలకు ఆయన ప్రవక్తగా ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలో యూదా ప్రజలందరికీ కూడా సిద్కియా అనే ఒక వ్యక్తి రాజుగా ఆ యొక్క యూదా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. యెరూషలేములో యూదాను పరిపాలిస్తున్నాడు. ఈ యొక్క సిద్కియా కింద చాలా మంది ప్రవక్తలు, దాదాపు ఆ సమయంలో ఒక 450 మంది ప్రవక్తలు దాకా ఉండొచ్చు. ఆ సమయంలో అందులో ఇర్మియా కూడా ఒకడు. ఈ యొక్క సమయంలో ఈ యొక్క ప్రతిరోజు వీరు ఏం చేసేవారంటే రాజ్యం నిమిత్తం ప్రార్థించేవారంట. ఇదిగో యెరూషలేము క్షేమం కోసము, ఆ యొక్క యూదా రాజ్యం కోసము ప్రతిరోజు ప్రార్థించేవారు. అయితే ఒక్క సమయం వచ్చింది. ఆ సమయంలో ఏమైందనంటే అందరు ప్రవక్తలు ఏమని చెప్తున్నారు తెలుసా అండి? ఇదిగో యెరూషలేములో క్షేమం కలగబోతున్నది, యెరూషలేములో అద్భుతాలు జరగబోతున్నవి, యెరూషలేములో సామర్థ్యం, ఇదిగో దేవుని శక్తి దిగి రాబోతున్నది అని చెప్తే ఇర్మియా ఒక్కడే ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మీరు యెరూషలేములో యూదాలో ఇప్పుడు కల్దీయులు రాబోతున్నారు, ఇప్పుడు ఈ దేశం మీదకి దండయాత్ర రాబోతున్నది, దాడి జరగబోతున్నది, యుద్ధం జరగబోతున్నది అని చెప్తా ఉంటాడండి. హల్లెలూయా. అక్కడ ఒక మాట ఉంటుంది, ఏముంటుంది? యూదా రాజు అయిన సిద్కియా అక్కడ ఏమని చెప్తున్నాడు 2వ వచనంలో, ఆ కాలంన బబులోను రాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయగా సిద్కియా ఇర్మియాతో చెప్పినది ఏమనగా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగించబోచున్నాడంట. హిజ్కియా చూడండి, ఇర్మియా ఏమని చెప్తున్నాడు? ఇదిగో బబులోను రాజు నెబుకద్నెజరు వారందరూ కూడా ఈ రాజ్యం మీదకి దండెత్తబోతున్నారు, ఈ రాజ్యంను దేవుడు వారి దేశంకి వారికి అప్పగించబోతున్నాడు. ఆగండి, యాక్చువల్లీ ఇర్మియా యూదా దేశస్తుడే, యెరూషలేము నివాసస్తుడే. చూడండి, ఆయన ఏం చేయాలి, ఏం ప్రవచించాలి? యాక్చువల్ అయితే, ప్రభా ఇదిగో ఇప్పుడు వారు యుద్ధానికి రాబోతున్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం దాని నుంచి విజయం పొందుకోవాలి, కాబట్టి అందరం కూడా ఇప్పుడు మనం విజయం కోసం ప్రార్థన చేయాలని చెప్పాలి. కానీ ఏం చెప్తున్నాడంటే, ఇదిగో వారందరూ రాబోతున్నారు, మనందరం పట్టబడబోతున్నాము, మనందరం కూడా వారికి బానిసలకి వెళ్ళబోతున్నాము, నీ రాజు ఇదిగో రాజు కదా, నువ్వు చచ్చిపోబోతున్నావు అని ప్రవచిస్తున్నాడు. రాజుకి ఎలా ఉంటుందమ్మా చెప్పాలి? నేను మీ ఇంటికి వచ్చి ఇదిగో రేపు సాయంత్రం కల్లా నువ్వు చచ్చిపోతావు అని నీకు ప్రవచనం చెప్తానికి ఎలా అనిపిస్తుంది చెప్పాలి? ఇంకోసారి నన్ను మీ ఇంటికి రానిస్తారా? హల్లెలూయా. రేపు మధ్యాహ్నం కల్లా నీకు కార్ యాక్సిడెంట్ అయ్యి నువ్వు చచ్చిపోతావు, 2 కాళ్ళు ఇరుగుతాయని నీకు చెప్పింది అనుకోండి, నీకు ఎలా ఉంటుంది? మీరు పాస్టర్వా అబద్ధ ప్రవక్తవా, ఇక్కడ చనిపో ఫస్ట్ మా ఇంటికి వెళ్ళంటారు. అవునా అండి? అవునా కదా? అలాంటిది ఇప్పుడు సిద్కియా యూదా రాజు కింద ఉన్న ప్రవక్త ఆయన ఏం చేస్తున్నాడు? నువ్వు ప్రవక్త అవునా? ఇక్కడ ఒక సామెత ఉందండి, మంచి వాళ్ళకి మాట ఎప్పుడు అశుభ వాళ్ళుతాడు అదే అన్నట్టుగా. చూడండి, ఎప్పుడు రాజు వచ్చి మిర్మియా ఎలా ఉన్నది అంటే, ఏం లేదు ఇంకొక 10 రోజుల యుద్ధం జరుగుతాయి జాగ్రత్త అంటారట. ఇదిగో ఇర్మియా ఎలా ఉన్నారు, ఇదిగో యెరూషలేము ఎలా ఉన్నది, యూదా రాజ్యం ఎలా ఉండబోతున్నది, ఇంకా కొన్ని రోజులే కౌంట్ డౌన్ లెక్క పెట్టుకో జాగ్రత్త అంటారట. ఎప్పుడు ఏది ఇర్మియాని పలకరించినా నెగిటివ్ న్యూసే. కొంతమంది చెప్తారు, ఎప్పుడు చాలామంది ఏమంటారంటే, ఇందాక ఒక బ్రదర్ ఒక మాట అన్నాడండి, దైవజనుడు నీతిమంతుడు అవునా కొట్టుట అది వానికి ఏమవుతుందంట? ఆశీర్వాదము. కొన్నిసార్లు నీ యొక్క దైవజనుడు నిన్ను అవునా గద్దించినా, కొన్నిసార్లు నీ దైవజనుడు నీతో మాట్లాడినా, కొన్నిసార్లు హెచ్చరించినా అది నీకు ఆశీర్వాదమే. ఎందుకంటే వాక్యంలో ఒక మాట ఉంటుందండి, నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయట? ఆశీర్వాదములు. అది ఎలా వస్తాయి తెలుసా? ఒక న్యాయాధిపతి ద్వారానే, ఒక ప్రవక్త ద్వారానే వస్తాయట, ఒక ప్రవక్త ద్వారానే. అందుకే కొన్నిసార్లు నీ గురించి నీ దైవజనుడు నిన్ను తిట్టినా, హెచ్చరించినా, గద్దించినా, ఆఖరి కొట్టినా సరే నువ్వు అక్కడనే ఉండాలా. మీరు తెలుసా అంటే మా పెదనాన్న పాస్టర్, మా పెదనాన్న కూడా ఆయన పాస్టర్. మా డాడీ వాళ్ళు మొత్తం 5గురు, అందులో మా మొదటి పెదనాన్న పాస్టర్. వారి గురువు ఉండేవాడు అంటే
మా పెదనాన్న వాళ్ళ గురువు ఉండేవాడు. ఆయన చాలా గొప్ప ప్రవక్త. ఆయన ఎంత పెద్ద ప్రవక్త అంటే చాలా మైటీ హీలింగ్ అనాయింటింగ్, తర్వాత దయ్యములలో కొట్టేవాడు, చాలా బలమైన అభిషేకంతో ఉన్న వ్యక్తి. ఆయన ఏం చేసినాడంటే ఆయన ఒక 10 మంది ప్రవక్తలను ఏర్పరచుకున్నాడట. 10 మందిని ఆయన సేవ కింద ఏర్పరచుకొని ఏం చేసేవాడనంటే వారిని అభిషేకించి రోజు ఆయన కాలంలో ఉన్నప్పుడు, దాదాపు ఒక 30 ఏళ్ళ కింద జరిగిన స్టోరీ ఇది. ఆ టైంలో ఈయనతో పాటు సువార్తకు తీసుకొని వెళ్ళేవాడంట. ఈ పాస్టర్ గారు ఆ 10 మంది శిష్యులను సువార్తకు తీసుకొని వెళ్ళేవాడు. ఆ 10 మందిలో మా పెదనాన్న గారు ఒకరు. అయితే ఆ పాస్టర్ గారు ఏమనేవారంటే వారందరికీ ఒక్కొక్క ఊరిచ్చి, ఇదిగో ఈ ఊర్లో మీకు కొంతమంది కొన్ని సంఘాలు మీకు ఇస్తాను, వాళ్ళు కొంతమంది రోగస్తులు ఉన్నారు, కొంతమంది ఇబ్బందులతో ఉన్నవారు ఉన్నారు, కొంతమంది దయ్యం పట్టిన వారు ఉన్నారు, కొంతమంది ఇదిగో అన్ని రకాల సమస్యలతో ఉన్నవారు ఉన్నారు. మీరు వెళ్ళి ప్రార్థన చేయాలి. ఏంటండి? మీరు వెళ్ళి ప్రార్థన చేయాలి. సరే అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి ఏం చేసేవారంట, ప్రార్థన చేసేవారట అండి. ప్రార్థన చేసిన తర్వాత వీళ్ళు ఈ 10 మెంబర్స్ డిసైపుల్స్ అందరూ కూడా వెళ్ళి ప్రార్థన చేసేవారట. ప్రార్థన చేసిన తర్వాత ఈ దైవజనుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని తర్వాత సాయంత్రం వచ్చిన తర్వాత అడిగేవారంట. ఏమనంటే, ఇదిగో ఈరోజు అక్కడికి పలానా చర్చ్కి వెళ్ళినావు కదా, నేను పంపించిన కదా, ఏమైనా హీలింగ్స్ అయినాయా, ఏమైనా జరిగినాయా అని చెప్పి అడుగుతారంట. అడిగితే ఈరోజు పాస్టర్ గారు ప్రార్థన చేసినా కానీ చాలా హీలింగ్స్ అయినాయి, చాలా అద్భుతాలు జరిగినాయి అంటే వెరీ గుడ్ అనేవాడంట. నెక్స్ట్ రోజు మళ్ళీ పోతే ఈరోజు ఏమైనా హీలింగ్స్ అయినా, ఈరోజు ఏమైనా అద్భుతాలు జరిగినాయని అంటే ఈరోజు ఏం అద్భుతాలు జరగలేదు, ఏం హీలింగ్స్ ఏం జరగలేదు, ఈరోజు ఏం జరగలేదని అంటే, సరే పైన ప్రార్థన గది ఉన్నది కదా అక్కడ వెళ్ళి వెయిట్ చేయిపో అని చెప్పి అనేవాడట అండి. వెయిట్ చేయిపో అన్న తర్వాత పైకి వెళ్ళేవారంట. పైకి వెళ్ళి వెయిట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి పాస్టర్ గారు ఒక 2 పెద్ద కర్రలు పట్టుకొని వచ్చేసి ఫుల్ కొట్టేదట అండి. ఎందుకు ఇలా హీలింగ్ జరగలేదు, ఎందుకు ఈరోజు అద్భుతం జరగలేదు, ఎందుకు ఈరోజు ఆశ్చర్యం జరగలేదు, నువ్వేం తప్పు చేసినావు చెప్పని చెప్పి మొత్తం డోర్ వేసి కుక్కని కొట్టినట్టు కొట్టేదట. హల్లెలూయా. దాదాపు అట్లా ఒక 500-600 మంది సేవకుని వస్తే అలా 5గురు నిలబడ్డారట. అందరు వెళ్ళిపోయారట కొట్టే కొట్టుడికి. హల్లెలూయా. అందులో మా పెద్దనాన్న గారు ఒక నిలబడ్డాడు. చూడండి, ఆ యొక్క సేవకుడు ఎలాంటి వాడనంటే అద్భుతం జరిగిందనంటే అతని కోసం ఇంకా అభిషేకించి ప్రార్థన చేసేవాడంట. నువ్వు ప్రార్థన చేసి అద్భుతం జరగలేదంటే తప్పు వాళ్ళ దగ్గర ఉన్న, నీ దగ్గర నాకు తెలియదు, కాబట్టి పనిష్మెంట్ నీకని కొట్టుకుంటా మరీ సేవ నేర్పించిందటండి. హల్లెలూయా. అయితే అంటే చూడండి, అటువంటి సేవకులు ఈ రోజులలో చాలా అవసరం. అట్లా అని చెప్పేసి రోజు వచ్చి కొట్టడం కాదండి. కానీ ఇక్కడ ఇదే టైంలో చూడండి, అటువంటి వారే ఏం చేస్తారు, కాపాడతారంటే. నువ్వు అనుకోవచ్చు, ఎప్పుడు చూసినా అన్న తిడుతూనే ఉంటాడు, ఎప్పుడు చూసినా అన్న మా గురించి చెడ్డగా మాట్లాడుతూనే ఉంటాడు, ఎప్పుడు చూసినా మా గురించి ఇదిగో నన్ను అసలు కొంతమంది చెప్తున్నాడు, మా పాస్టర్ గారు నన్ను చూస్తే అసలు ఓర్వరు, ఎంత కళ్ళమంటూ నా మీద. అవునా? ఎప్పుడు కళ్ళంతా నా మీదనే ఉంటాయి. నేను పని చేసినా తిడతాడు, పని చేయకపోయినా తిడతాడు. ప్రేమ నుండి తిడతారమ్మా. హల్లెలూయా. ప్రేమ నుండి. కొంతమంది చూడండి, నరేష్ మీద కూడా కొన్ని కంప్లైంట్లు ఉంటాయి. అన్న ఎప్పుడు చూసినా తిడతానే ఉంటాడు, ఎప్పుడు చూసినా మెచ్చుకోడు కాదమ్మా, లోపల ప్రేమ ఉంటుంది, కానీ మెచ్చుకుంటే ఖరాబ్ అవుతారు, జాగ్రత్త. హల్లెలూయా. అర్థమైందా అండి? అందుకే ఒక మాట ఉంటుందండి. అయితే ఇక్కడ ఈ ఇర్మియా కూడా సిద్కియా రాజు వచ్చి, ఇదిగో ఇర్మియా ఎలా ఉన్న దేశం అంటే ఇంకో కొన్ని రోజులలో నెబుకద్నెజర్ రాజు రాబోతున్నాడు, ఇదిగో మీరందరూ కూడా ఇదిగో మీరు పట్టబడబోతున్నారు, నెబుకద్నెజర్ వచ్చి నీ కళ్ళు బీకి నిన్ను అక్కడ చెరసల్లో వేయబోతున్నాడు అని చెప్పంగానే ఈయనకు పిచ్చిలు ఎత్తది. ఇక ఎవరికి? రాజుకి. ఇటు ఎప్పుడు చూసినా నెగిటివ్గా చెప్తున్నాడు, ప్రవచనాలు చెప్తున్నాడు కదా. సో ఈయనను లేపేద్దాం. ఫస్ట్ ఎవరిని? ఈ ఇర్మియా ప్రవక్తను. ఎందుకంటే ఈయనకున్న ఆస్తి తీసేద్దాం, ఈయనకున్న అంతస్తులు తీసేద్దాం, ఈయనకున్న అన్ని తీసేసి ఈయన ఒక బికార్ లెక్క చేసేసి ఈయన ఒక పని చేద్దామని చెప్పి ఏం చేస్తాడో చూద్దాం. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము మొదటి వచనం చదువుదాము. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం 1వ వచనం. యూదా రాజైన సిద్కియా 38:1 నుంచి. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణములో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను చతురు గాని కల్దీల యొద్దకు బయలు వెళ్ళువారు బ్రతుకుదురు. ఆగండి. ఈ పట్టణంలో ఉన్నవారు ప్రవచనం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో ఖడ్గము చేతనైనను, రెండోది ఏంటిది? క్షామము అంటే ఏంటిది? కరువు. అవునా? అంటే కరువు చేతను, ఖడ్గము చేతను, తెగులు చేతను చేస్తారు. కానీ కల్దీల యొద్దకు బయలు వెళ్ళువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతిలోనికి అప్పగింపబడును, అతడు దాన్ని పట్టుకొనును అని ఇర్మియా ప్రజలకందరికీ ప్రకటింపగా, ఇర్మియా ఏం చేస్తున్నాడు? ప్రజలందరికీ ప్రకటించేసినాడు. ఇక రాజు వినట్లేదు. దేవుడు చెప్పకపోతే ఆయనకు ఆగదు. అవునండి?
కొంతమందికి ఎలా ఉంటుంది అంటే ఏదన్నా ఒక మాట చెవులో పడుతుంది, అది కడుపు ఉబ్బుతా ఉంటుంది, ఎవరికోని చెప్పాలని. అవునంటే ఒక సామెత ఉంటుందండి, ఏంటంటే నిజం చెప్పులేసుకునే లోపంట అబద్ధం ఊరంతా చుట్టొస్తుందట. అవునండి, కొంతమందికి నోట్ల మాట ఆగదు. అవునా, కొంతమందికి ఏదంటే ఇది నేను చెప్పుడు, ఇదిగో వాళ్ళు చెప్తారు ఏమన్నాడు, ఇదిగో నీకే చెప్తున్నా, ఎవరు చెప్పొద్దు అంటాడు. వాడేం చేస్తాడు, వాడిపై ఇంకొని చెప్తాడు, నీకే చెప్తాను, ఎవరు మొత్తం ఊరంతా పూట్ అవుతుంది అది. రైట్, ఇప్పుడు ఈ రాజుకు చెప్తే రాజు వినట్లేదు, కానీ ఇర్మియా లోపల ఏమున్నది, దేవుడు చెప్పిన ప్రవచనం చెప్పాలి, చెప్పకపోతే పని కాదు. రైట్ అని చెప్పి ప్రజలందరినీ ఒక దగ్గర పెట్టి, ఇదిగో ఇప్పుడు యుద్ధం రాబోతున్నది, కరువు చేత క్షామము చేత తెగులు చనిపోబోతున్నారని చెప్పి ప్రజలందరికీ ఏం చేస్తున్నాడంట, ప్రకటిస్తున్నాడు. చూడండి, ఎందుకు ప్రకటిస్తారు తెలుసా అండి, కొన్నిసార్లు నువ్వు దాని ద్వారా జాగ్రత్త పడి దేవుని వెతుకుతావనే. కొన్నిసార్లు అన్ని జీవితాల్లో కష్టాలు వచ్చేది, కొన్నిసార్లు అన్ని జీవితాల్లో ఇబ్బందులు వచ్చేది, కొన్నిసార్లు అన్ని జీవితంలో అవమానాలు వచ్చేది. ఎందుకంటే ఇంకా దేవుని కృప నీ మీద అధికంగా పొందనికి మాత్రమే. అందుకే కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు, కష్టాలు వస్తున్నాయి పోవట్లేదు, ఇబ్బందులు వస్తున్నాయి పోవట్లేదు, నా భర్త నన్ను తిడుతున్నాడు, నా భార్య నన్ను తిడుతున్నది, లేకపోతే నా జీవితం నా తల్లిదండ్రులను వదిలేసినారు, నా జీవితంలో అందరూ వదిలేసినారు, మోసం చేస్తున్నారు నన్ను. అని అర్థం ఏంటో తెలుసా, ఇప్పుడు దేవుని కృప అధికం కాబోతున్నది, దేవుని కృప అధికం కాబోతున్నది. ఇప్పుడు చూడండి, ఈ యొక్క సిద్కియాకు చెప్తే వినలేదు, ఇప్పుడు ఇర్మియా ఎవరికి చెప్తున్నాడమ్మా, ప్రజలందరికీ చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఏమైందో చూద్దాం. మత్తాను కుమారుడైన షెఫట్యాయును, పాషూరు కుమారుడైన గెదల్యాయును, షేలేమ్య కుమారుడైన యూకాలును, మల్కియా కుమారుడైన పాషూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినది ఏమనగా, ఈ మనుషుడు అంటే ఎవరమ్మా, ఇర్మియా. చదవమ్మా. ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. ఆగండి, ఈ మనుషుడు ప్రజలకు ఏం కోరువాడంట, నష్టము కోరువాడే కానీ. ఆగండి, ఒక ప్రవక్త తన ప్రజలకు, తన రాజ్యంలో వారు నష్టం కోరుకుంటాడా, క్షేమం కోరుకుంటాడా? ఒక పని చేయండి, ఒక ఇంట్లో తండ్రి తన కన్న పిల్లలకు నష్టం కలగాలని కోరుకుంటాడా, క్షేమం కలగాలని కోరుకుంటాడా? క్షేమమే కదా, అందరికి తెలుసు కదా. అలాంటిది వీరందరూ ఏమని చెప్తున్నారు, ఇతడు ప్రజలకు నష్టము కలగజేయవాడు తప్ప క్షేమము కలగజేయవాడు కాడు. చదవమ్మా, తర్వాత ఏమైందో. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించి వానికి ఏమంటున్నాడు, యోధుల చేతులను, అందరి చేతులను ఏం చేస్తున్నాడు, బలహీనపరుస్తున్నాడు. ఇతని దగ్గర పోతే ఎప్పుడు అవమానమే, అందరిని బలహీనపరుస్తున్నాడు. మళ్ళీ పేరుకు పెద్ద ప్రవక్త, అవునా? కానీ గుర్తుపెట్టుకోండి, ప్రవక్త చెప్పిన ప్రతి దాని వెనుక ఒక సారాంశం ఉంటుందండి, దాని వెనుక ఒక ఖచ్చితమైన ఒక ఆలోచన, దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. అయితే ఏం జరిగిందో చూద్దాం. చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము. అందుకు రాజైన సిద్కియా, అతడు అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. ఆగండి, లాస్ట్ కి ఇర్మియా పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది, గోతులకు వెళ్ళిపోయాడు. వీడు ఎప్పుడు తప్పు చెప్తాడు, ఎప్పుడు అవునా ప్రజల క్షేమం కోరుకోడు, ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటాడు, ఎప్పుడు చూసినా కూడా అవునా చెడ్డ సమాచారం ప్రకటిస్తాడు, ప్రజలందరినీ బలహీనపరుస్తాడు. కాబట్టి ఈ మనుషుడికి ఉండడానికి వీలు లేదు అని చెప్పి అతన్ని బంధించి చెరసల్లో వేసి, బురదలో వేసి గోతులు దింపేస్తారట. అర్థమైందండి? చూడండి, అని అనుకోవచ్చు, ప్రభా నువ్వు చెప్పినా కానీ ఆయన నన్ను తీసుకుపోయి బురదలు వేసినవింది, అవునా? కొన్నిసార్లు ఎలా ఉంటుంది తెలుసా అండి, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీకు ఏ కష్టం ఉండదు, ప్రార్థన చేసినప్పుడే కష్టాలు మొదలవుతాయి. అర్థమైందంటే, సంఘానికి రానప్పుడు, సినిమాలు చూసుకుంటూ తిరిగినప్పుడు, అవునా ఆ యొక్క అన్ని వ్యర్థమైన పనులు చేసినప్పుడు ఏం కాదు, అంత బాగానే ఉంటుంది. పొద్దున్న లేచి చర్చికి రాగానే సాయంత్రం కష్టం, ఇంట్లో లొల్లి, అవునా? పొద్దున్న లేవగానే, అవునా మంచిగా దేవుని సన్నిధికి రాగానే, ప్రార్థన చేయగానే, వాక్యం చేస్తుండగానే, అవునా చదువుతుండగానే ఇంట్లో అనేక ఇబ్బందులు. దేవుని పని చేస్తేనే చాలు అవమానాలు, దేవుని పని చేయకుంటే హాయిగా తిరుగుతా మాత్రం హీరో. చాలామంది ఎలా ఉంటుందంటే, గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు అపవాది కానీ తెలుసా అండి, వాడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడే నేను ఆటంకపరుస్తాడు. సినిమా టాకీస్ పోయినప్పుడు ఎప్పుడు ఆటంకపరచడమ్మా, గుర్తుపెట్టుకో. అర్థమైందమ్మా? వైన్ షాప్ పోతున్నప్పుడు వాడు ఎప్పుడు ఆటంకపరచాడు, లేకపోతే వాడు నేను ఇంకెక్కడ ఏదన్నా వ్యర్థమైన ప్రదేశాన్ని పోతున్నప్పుడు వాడిని ఆటంకపరచాడు. సంఘానికి మాత్రం 10 గంటలకు రావాలంటే మాత్రం 12:30కు వస్తారు. ఆటంకం.
మళ్ళీ అంటారు, బ్రదర్ ఏంది లేట్ వచ్చినారంటే, ఉన్నాయి నన్ను చాలా పనులు ఉన్నాయి, ఎన్ని చేసుకోవాలి, ఒక్క చేతి 10 చేతులు లేవు నాకు, అన్ని ఒక్కనే చేసుకొని టకటక రావాలి. హల్లెలూయా. ఒకవేళ దేవుడే వచ్చి 10 నుంచి 10 గంటల వరకు దేవుని రాకాడు ఉంటుందమ్మా అంటే ఎంతమంది వస్తారమ్మా? అన్ని పక్కన పెట్టి ఎట్లున్నట్లు ఉరుకుతూనే ఉంటారు. నేను వస్తాను ఆగండి. ఎప్పుడైనా మీ జీవితంలో ఎంతమంది ఎగ్జామ్స్ రాసిల్లమ్మా? చిన్నప్పటి నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్, డిగ్రీ అందరు రాసిలా? ఎగ్జామ్స్కి 5 నిమిషాల ముందు ఉంటారా, అర్ధ గంట లేట్ ఉంటారా? చెప్పాలా? హాఫ్ అన్ అవర్ ముందే ఉంటారు. రైట్. ప్రయాణం రైలు అవునా, 10 గంటలకు ట్రైన్ ఉందనుకోండి, 10:30కి ఎంతమంది పోతారమ్మా? చెప్పాలి. అర్ధ గంట ముందే ఉంటారు. అవునా? అలాంటిది సంఘానికి వచ్చినప్పుడు మాత్రం ఎట్లుంటున్నారు చాలామంది? నరేషన్ అని కదా 10 అన్న 11. ఈ రోజుల్లో ఇంకోటి ఏమైందంటే చాలామంది జనులు చాలా క్లెవర్ అయిపోయాలండి. లైవ్ చూస్తారు, పాటలే కదా ఇంకా టైం ఉన్నది. అవునా అండి? అందుకే మీరు డైరెక్ట్ వాక్యమే లైవ్ వేయండి, పాటలు ఇస్తారో ఏమో తెలియదు. కానీ అప్పుడు ఏమవుతుందంటే అర్థం కాదు జనాలకు. కొంతమంది ఉంటారండి మా దగ్గర ఎట్లుంటారంటే, ఇప్పుడు ఇప్పుడు పాటలు అవుతున్నాయి కదా, ఈ పాటల నుంచి లైవ్ ఓని ఇంకా వాక్యం చెప్పడానికి ఇంకో 15 నిమిషాలు టైం అవుతుంది, ఈలో వెళ్ళిపోవచ్చు. రైట్. ఇంకొంతమంది ఏం చేస్తారండి, వాక్యం ఇప్పుడే స్టార్ట్ అయింది ఉరకొచ్చు అని చెప్పి ఉరుకొస్తూ ఉంటారు. రైట్. అలా ఉంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు అమూల్యమైనవి నువ్వు కోల్పోతావట అండి, అమూల్యమైనవి కోల్పోతావంట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇర్మియా బోధిస్తున్నప్పుడు ఇర్మియా అందరికి వ్యతిరేకంగా ఈ రాజు ఏం చేసినాడంట, తీసుకెళ్ళి గోతులో పడేసినాడు. ఇప్పుడు ఇర్మియా అనుకోవచ్చు, ప్రభా నేను మంచిగా చెప్పినా కదా, చెడేం చెప్పలే కదా, ఏం చేయలే కదా, ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పి ఆయన బాధపడలేదు. అయితే అక్కడ దేవుడు అతన్ని ఆశీర్వదించడం ప్రారంభించిందండి. గోతిలో నువ్వు అనుకోవచ్చు, కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు, బ్రదర్ ఇదిగో నా జీవితంలో అన్ని అప్పులే అయినాయి, అన్ని కష్టాలే అయినాయి, అన్ని ఇబ్బందులే, ఏం చేయలేకపోతున్నాను, గోతిలో ఉన్నాను. అమ్మ చెప్తాను నాకు ఎప్పటికీ, బ్రదర్ పీకల్లోతు కష్టాల్లో ఉన్నాను. ఇక్కడ కూడా చెప్పిన లాస్ట్ టైం ఏంటంటే పీకల్లోతు కష్టాల్లో ఉందట. నేను ఎప్పటికి చెప్తానండి, పీకల్లోతు కష్టాల్లో ఉన్నా సరే జుట్టు పైనే ఉంటుంది కదా, జుట్టు పట్టుకున్నా సరే దేవుడు లేపుతారట పైకి. హల్లెలూయా. అయితే చూడండి, ఇప్పుడు ఇర్మియా కూడా గోతులోకి వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళిపోయినాడు? గోతులోకి, బురదలోకి. అవునా? అక్కడ. కానీ అక్కడి నుంచి తర్వాత చెరసాల్లోకి వస్తారండి. చెరసాల్లోకి వచ్చినాక ఇర్మియా అనుకుంటాడు, ప్రభా అంత నష్టం జరిగిపోయింది ఇక నాకు. కానీ దేవుడు చెరసాల్లో ఇర్మియాని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడో చూద్దాం, నేను త్వరగా ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 5 నుంచి చదువుతాము. 5వ వచనము. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 5వ వచనము. మీరు కల్దీలతో యుద్ధము చేసినను మీరు జయమునొందరు అను మాటలు నీవేలా ప్రకటించుచున్నావని ఇర్మియాతో చెప్పి అతనిని చెరసాలలో వేయించి ఉండెను. కాగా ప్రవక్త అయిన ఇర్మియా యూదారాజు మందిరంలోనున్న చెరసాల ప్రాకారంలో ఉంచబడి ఉండెను. ఇర్మియా ఇప్పుడు ఎక్కడికి వచ్చినామో గోతులో నుంచి చెరసాలలోకి వచ్చినాడు. రైట్. ఆ చెరసాలకు వచ్చిన తర్వాత 7వ వచనం చదవమ్మా. నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీ యొద్దకు వచ్చి అనాతోతులోనున్న నీ భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాన్ని కొనుక్కోమని చెప్పును. ఆగండి. ఇర్మియా చెరసాల్లో ఉన్నప్పుడు ఇర్మియా యొక్క తండ్రి కుమారుడు, అంటే ఇర్మియాకు కజిన్ బ్రదర్ అనుకోండి, వస్తాడు. వచ్చి ఏమంటారంటే, ఇర్మియా చెరసాల్లో ఉన్నావు కదా, ఎట్లున్నాడు, రాజుని చెరసాల్లో వేసినాడు కదా. ఎప్పుడైనా మీరు జైల్లో కొంతమంది ఖైదీలను వేసినప్పుడు, ముద్దాయిలు వేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారంటే పోనీకి వెళ్ళిపోతారు, చూడనీకి వస్తారు. అవునా కదా? ఇప్పుడు ఈ సిద్కియా రాజు ఇర్మియాకి ఏం చేసినట్టే మరణశిక్ష విధించేసినాడు. ఇక జైల్లో ఉండి అటు నుంచి అటు మరణశిక్ష, ఇక్కడ చంపేసేయాలి అని చెప్పి ఆ టైంలో ఆయన జైల్లో ఉండి నలిగిపోతున్న సమయంలో ఇర్మియా యొక్క అంకుల్ కుమారుడు హనామేల్ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన వచ్చి ఏమంటాడంటే, ఇర్మియా సరే అయిందేదో అయిపోయింది, కానీ నాది ఒక భూమి ఉన్నదయ్యా, ఆ భూమి నువ్వు కొనుక్కుంటావా అని అంటున్నాడు. ఆగండి, ఎంతమందికి అర్థమైంది? ఇంకొక నెక్స్ట్ మంత్ ఆయనకు ఉరిశిక్ష. ఎవరికి? ఇర్మియాకి. ఇప్పుడు ఇర్మియా దగ్గరికి వచ్చి హనామేల్ ఏమంటున్నాడమ్మా, నాది ఒక భూమి ఉన్నది, ఆ భూమి చదవము సార్ వచనం, మళ్ళీ చదువు 7వ వచనము. నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీ యొద్దకు వచ్చి అనాతోతులో ఉన్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే. ఏమని చెప్తున్నాడు? ఆ భూమి నువ్వే కొనాలి, ఆ విమోచకుని ధర్మం ఎవరిది? నీదే. ఓ దిక్కు గురుశిక్ష పడి నేను చచ్చిపోతున్న బతుకు నాకే అర్థమవుతలేదురా నాయన అంటే, నువ్వు నా దగ్గరకు వచ్చి భూమి కొనమంటే నేను కూడా ఏం చేసుకోవాలి దాంతో? ఇప్పుడు అవునా? ఇంకో దిక్కు యుద్ధం రాబోతుంది, నాకు అన్ని తెలుసు, దేశమే కరువు నాశనము బంధింపబడుతుంది. ఇప్పుడు ఏం చేసుకోవాలి ఇవన్నీ? నేను భూమి ఏం చేసుకోవాలి, కారులు ఏం చేసుకోవాలి? అవునండి. ఉరిశిక్ష పడ్డ ఖైదీ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ మంత్ మనకి గురి అన్నప్పుడు వానికి బెంజ్ కారు ఇస్తే మనకి ఏమైనా లాభం ఉంటుందా అమ్మా? చెప్పాలి. మనకు పెద్ద విల్లా ఇస్తే మనకి ఏమైనా లాభం ఉంటుందా? పోనీ మనకి ఏమైనా ఇంకేమైనా 100 ఎకరాల భూమి రాసిస్తే మనకి ఏమైనా లాభం ఉంటుందా? ఏముండదు.
ఇప్పుడు చెరసాల్లో ఉన్న ఇర్మియా వద్దకు అతని అంకుల్ కొడుకు వచ్చి ఏమంటున్నాడు, ఇదిగో నా అక్కడ భూమి ఉన్నది కదా, ఆ భూమి నువ్వే కొనుక్కోవాలి, ఎవరికి ఇవ్వను నేను. రైట్, కొన్న తర్వాత ఏమైంది చదవండి. దాన్ని కొనుక్కోమని చెప్పును. కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారంలోనున్న నా యొద్దకు వచ్చి, బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీ వలననే జరగవలెను. ఏమని చెప్తున్నాడు అన్నాడు, అయ్యా వద్దమ్మా నాకు ఇది వల్ల కాదనంటే, లేదా దయచేసి కొనుక్కో, నువ్వు ఏంటంట దయచేసి కొనుము, ఎందుకంటే ఇదిగో ఈ భూమి నీదే, ఈ భూమి నీదే. చూడండి ఎలా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఒక వ్యక్తిని ఇప్పుడు దీని ద్వారా తెలుసుకోబోతున్నామండి. ఎందుకనంటే ఇప్పుడు ఇర్మియా ఉన్నది ఎక్కడ, చెరసాల్లో. ఇర్మియా ఉన్నది బురదలో, అవునా? అక్కడ ఉన్న వ్యక్తికి ఏం ఆఫర్ వచ్చింది, భూమి కొనుక్కోవాలని ఆఫర్ వచ్చింది, అవునా కదా? కొన్నిసార్లు మన జీవితంలో ఎలా ఉంటుంది తెలుసా అండి, అన్ని ఆఫర్లు ఉంటాయి కానీ డబ్బులే ఉండవు, అవునండి? అమెజాన్ ఓపెన్ చేయి ఆఫర్లే, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయి మొత్తం ఆఫర్లే, మొత్తం ఫోన్ ఓపెన్ చేస్తే అన్ని ఆఫర్లు ఉంటాయి కానీ డబ్బులు ఉండవు. ఇర్మియా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆఫర్ ఉంది, కానీ నేను బయట రాలేడు. అర్థమైందండి? నేను చెప్తున్నా కానీ ఇప్పటి నుంచి నీకు ఆఫర్లతో పాటు డబ్బు కూడా ఉండును గాక. హల్లెలూయా. చాలామంది కొంతమంది చెప్తా ఉంటారు, ఆఫర్ చూసిన వెంటనే బా మంచి ఆఫర్ వచ్చింది, డబ్బులే లేవు. కానీ ఇర్మియా చూడండి, ఇర్మియాకి ఆఫర్ వచ్చింది, డబ్బు ఉంది, కానీ ఆయన లాక్ అయి ఉన్నాడు, బయటికి రాలేడు. మళ్ళీ ఆయన చెప్తున్నాడు, దయచేసి నువ్వే కొనాలి, ఎవరు కొనొద్దు ఈ భూమి అని చెప్తున్న సమయంలో ఏమైంది చదవండి. దాన్ని కొనుక్కోమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకొని నా తండ్రి తోడబుట్టిన. ఆగండి, ఏం వాక్ అట అది? దేవునికి ఏమన్నా అర్థమవుతుందో అర్థమవుతలేదు. ఇక్కడ ఒక దిక్కేమో ప్రవచనం చెప్పమన్నాడు, చెప్పిన వెంటనే తీసుకెళ్ళి చెరసాల్లో పడేసినారు. చెరసాల్లో పడేసిన వెంటనే ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు, భూమి కూడా కొనుక్కో. ఈయన ఎక్కడున్నాడు, చెరసాల్లో ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత ఏమైంది చదవండి. నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును కొని 17 తులముల వెండి తూచి అతనికిచ్చి తిని, నేను క్రయపత్రము వ్రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండిని తూచి క్రయపత్రమున అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసుకొంటిని. ఆగండి, సరే మొత్తానికి అయితే ఏంటిది, వెండి ఇచ్చేసి ఆ భూమిని ఏం చేసినాడు, కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఇప్పుడు దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అదే అధ్యాయము 15వ వచనము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇండ్లును పొలములను ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశంలో కొనబడును. ఈ ఇర్మియా లాస్ట్ ఇంకా కొనడం అమ్మడం, అర్థమైందండి? ఇక తర్వాత ఈ దేశంలో ఇండ్లు కానీ పొలాలు కానీ ద్రాక్ష తోటలు కానీ కొనబడవు, అమ్మబడవు. అంటే నువ్వు ఇక మీద ఏది కొనలేవు, ఇక లాస్ట్ అయిపోయింది, ఇక్కడికి లాస్ట్. అర్థమైందండి? అయితే చూడండి, ఇది చెప్తున్నప్పుడు మన జీవితం కూడా మనం చాలాసార్లు కొందాం అనుకుంటాం కానీ కొనలేం. ఇల్లు కొందాం అనుకుంటాం, కొనలేం, అవునా? లేకపోతే కారు కొందాం అనుకుంటాం, కొనలేం. చూడండి, నాకు ఎప్పటికీ నరేష్ ఒక మాట చెప్తాడు, నాకు చాలా ఇష్టం అండి. ఏమంటాడంటే, ఐ విల్ బై అరే మీకు బాగానే గుర్తుంది ఇదంతా. హల్లెలూయా. నేను ఇది మా సంఘంలో చెప్తే అందరికీ ఇది ఒక ఊత పదం లెక్క అయిపోయిందండి. ఎవరైనా సరే ఐఫోన్ చూస్తే ఐ విల్ బై దే విల్ పే అంటున్నారు, కారు చూస్తే ఐ విల్ బై దే విల్ పే అంటున్నారు, ఇల్లు చూస్తే ఐ విల్ బై దే విల్ పే అంటున్నారు. హల్లెలూయా. నిజంగా అట్లా అద్భుతాలు జరిగినాయమ్మా చాలా మందికి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అక్కడ కూడా దేవుడు ఒక శాసనం వేసేసినాడు. ఏమని తెలుసా, ఇక మీదట ఇక్కడ ఎవరు కూడా కొనబడేటకు వీల్లేదు. ఇప్పుడు ఏం జరిగింది చూడండి, ఇర్మియా కట్టినాడు, అయ్యా ఇదిగో ఇర్మియా పొలం తీసుకున్నావు కదా, అయిపోయింది, రైట్, ఇక మీదట ఇక్కడ అమ్మకాలు జరగవు, వర్తకం జరగదు, ఏమి జరగదు, ఇప్పుడు నేను ఆశీర్వదించబోతున్నాను అనగానే ఏం జరుగుతుందో చూద్దాం. అదే అధ్యాయము 32వ అధ్యాయము 25వ వచనము. యెహోవా ప్రభువా, ధనమిచ్చి ఈ పొలమును కొనుక్కొని సాక్షులను పిలుచుకొనుమని నీవే నాతో సెలవిచ్చితివి. అయితే ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడుచున్నది. ఆగండి, ఏమైంది? ఇప్పుడు ధనమిచ్చి కొనుక్కోమని చెప్పినాడు, అంత అయిపోయింది. ఇప్పుడు ఆ పొలం ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా? ఇప్పుడు దేవుడికి అర్థమవుతుందండి. ఫస్ట్ ఏమో ప్రవచించాను అన్నాడు, ప్రవచిస్తే వెంటనే ఎక్కడికి వెళ్ళినాడు? గోతులోకి పోయినాడు. గోతులో పోతే అక్కడ సరే ఉన్నాడా, చెరసాల్లోకి వచ్చినాడు. చెరసాల్లోకి వచ్చిన తర్వాత సెటిల్మెంట్, అక్కడ ల్యాండ్ సెటిల్మెంట్ మొత్తం సరే. ఆయన ఒక పొలం కొనుక్కోమన్నాడు. కొనుక్కోమన్న తర్వాత ఇప్పుడు ఆ పొలము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? కల్దీల దేశం. మళ్ళీ ఇర్మియా, అయ్యా నువ్వే కొనుక్కోమన్నావు, నేను కొనుక్కున్నా, చెరసాల నాకు అవసరమే లేదు, సరే పోనీతి అని కొనుక్కున్న తర్వాత ఇప్పుడు కల్దీలు వచ్చి దాన్ని పట్టేసుకున్నారు. ఎందుకు కొనుక్కోమన్నావు, ఎందుకు వాళ్ళు బంధించినారు, ఎందుకు ఇదంతా అయింది?
అర్థమైందా? ఎవరికైనా అర్థమవుతుందా? అంటే కొన్నిసార్లు దేవుడు కూడా ఎలా ఉంటుంది తెలుసా అండి, నీకు అర్థం కాదు, దేవుడు చెప్తాడు ఇదిగో ఆ జాబ్ మానేయి అంటాడు, నీకు అర్థం కాదు, ప్రభు జాబ్ బాగానే ఉంది కదా ఎందుకు మానే అంటున్నావు. లేకపోతే కొన్నిసార్లు చెప్తాడు దేవుడు ఇదిగో ఆ బిజినెస్ ఇది స్టార్ట్ చేయి, లేకపోతే ఈ పని చేయి, లేకపోతే దైవజనుడికి ఇది ఇచ్చేసేయి, లేకపోతే ఇది దేవుడికి ఇది చెయ్యి, లేకపోతే ఇక్కడి నుంచి అది తీసేసేయి. ఒకసారి ఇలానే ఏమైందనంటే, ఒకసారి ఒక స్త్రీ నాకు ఫోన్ చేసిందమ్మా. ఒక స్త్రీ నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు నాకు కొంచెము నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను, నాకు జీతం సరిపోవట్లేదు, బాగా అంటే బాగా కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నాకు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కోసం అని అంటే, సరే అమ్మా నేను ప్రార్థన చేసిన. ప్రార్థన చేసి ఏం కదమ్మా దేవుడిని కష్టాలను తీసేస్తాడు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు, ప్రభా ఈ సహోదరిని దీవించండి, ఆ ప్రతి ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ మీరు దయచేయండి అని ప్రార్థన చేసి ఆమె అన్నాను. అయిపోయింది. 3వ రోజు మళ్ళీ ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తున్నారు, నాకు కూడా జరిగింది పాస్టర్ గారు అంటే, ఏమైందమ్మా అంటే నా జాబ్ పోయిందని చెప్పింది. ఏమైందంట? జాబ్ పోయింది. నాకు అర్థం కాలేదు, వెంటనే ఫోన్ పెట్టేసిన. ప్రభా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ జరగమంటే జాబ్ కూడా ఎక్కడిది, ఇదంతా వెరైటీగా ఉన్నది ఇది, సరే అని చెప్పేసి అర్థం కాక మళ్ళీ ఆమె ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసిన. ఫోన్ చేసి లిఫ్ట్ చేసిన తర్వాత ఎందుకమ్మా ఏమైందనంటే, ఏమో పాస్టర్ గారు మీరు ఏ రోజైతే ప్రార్థన చేసిందో పొద్దున ప్రార్థన చేసినారు, సాయంత్రం జాబ్ పోయింది, నాకు అసలు ఏం చేయాలో అర్థమైతలేదు నాకు అని అంటున్నారు. నేను అనుకున్నాను, ప్రభా నా ప్రార్థనలో ఏమన్నా లోపం ఉన్నదా? కొంపది పొద్దున ప్రార్థన చేస్తే సాయంత్రం జాబ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ పొద్దున ప్రార్థన చేస్తే సాయంత్రం జాబ్ పోవడం ఇది వెరైటీ కూడా, ఇది నాకు అర్థమవుతలేదు ప్రభా అని అన్నప్పుడు సరే అని చెప్పి తెల్లారి ఫోన్ చేసింది. లిఫ్ట్ చేయట్లేదు, భయం అవుతుంది, బాధ అవుతుంది, నేను చెప్పిన ప్రొఫెషన్ ఇప్పటిదాకా ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు, ఈమెకింది జాబ్ పోయింది అని చాలా బాధపడుతూ దేవుని అడిగానండి. ఏం అడిగానంటే, ఆమె జీవితంలో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ జరగబోతున్నాయి అన్నాడు. నాకు అర్థం కాలే, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ జరుగుతాయంటే ఇంకా ప్రమోషన్ రావాలి, జాబ్ ఎట్లా పోతుందండి? జాబ్ పోదు కదా. ప్రమోషన్ వస్తే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ జరుగుతుంది, కానీ జాబ్ పోవడం అనేది అది కష్టం కదా. సో అలానే సరే అని చెప్పి ప్రార్థిస్తున్న సమయంలో, ప్రభా ఆమెను మాత్రం మీ చేతులకు అర్పిస్తున్నానని చెప్పేసి ఆమె కోసం ప్రార్థన చేసినాను. ప్రార్థన చేసిన తర్వాత 2 days ఫోన్ చేస్తే నేను ఎత్తలే అండి. ఎందుకంటే కావాలనే బాధ ఎత్తలే, ఎందుకంటే ప్రవచనం నేను ఒకటి చెప్తే ఒకటి జరిగిందండి. దాని తర్వాత 3rd నాడు అంటే 3వ రోజు మళ్ళీ నాకు ఫోన్ చేసి మళ్ళీ కంటిన్యూస్గా ఫోన్ చేస్తుంది. ఇది మరీ బాగుండదండి, మరీ ఎత్తకుండా కూడా ఉంటే బాగుండదని చెప్పేసి ఎత్తితే, పాస్టర్ గారు 2 days నుంచి మీకు ఒక సమాచారం చెప్దాం అనుకుంటున్నాను, కానీ మీరు ఫోనే ఎత్తట్లేదు అంటున్నారు. అన్నాను కరెక్టే అమ్మా, నాకు కూడా కొంచెం బాధ ఎత్తలేదు, ఏం చేయాలో అర్థమవుతలేదు అంటే, మీరు ఒకటి చెప్తే నమ్మరు, నాకు జాబ్ పోయిన తర్వాత నేను చాలా అంటే చాలా బాధపడి ఏడ్చినాను, అసలు దేవుణ్ణి కూడా వదిలేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టరు మా ఆఫీస్లో ఒక కొత్త వింగ్ ఏర్పాటు చేసి దానికి నన్నే ఒక సూపర్వైజర్గా పెట్టినారు, నాకున్న శాలరీ కంటే 3 ఇప్పుడు నాకు ఎక్కువ వస్తున్నదని చెప్పిండంటే. హల్లెలూయా. ఒక వింగే ఏర్పాటు చేసేసి దాన్ని మనకి సూపర్వైజర్గా పెట్టేస్తున్నారట. నాకు అప్పుడు అర్థమైంది, ఆహా దేవుడు ఆశీర్వదిస్తే ఫస్ట్ కొంచెం నొప్పి కలిగిన అంతం మాత్రం ఆశీర్వాదకరంగానే ఉంటుందండి. కొన్నిసార్లు నీకు అర్థం కాదు, అందుకే ఒక మాట ఉంటుందండి, కన్నీళ్లతో విత్తువాడు ఎలా పోస్తారట. అందుకే డబ్బులు ఇచ్చేటప్పుడు కన్నీళ్ళు వస్తాయి ఖచ్చితంగా. అవునా? డబ్బులు ఇస్తే 1,00,000 రూపాయలు జీతం అనుకోండి, దశంభాగం ఎంత తీయాలి? 12,000 10,000 మీరు ఎంత ఇస్తారు? 20,000. మావాడు 20,000 తీస్తారు, కరెక్ట్. మేము 20 నుంచి పైన తీస్తాము. 10,000 తీస్తాను, చేతులు పైకి ఎత్తండి. ఓకే బ్రదర్, అంటే మీకు 1,00,000 వస్తే 10,000 తీయరా మీరు? మరి ఓకే, నిజంగా నేను 10,000 తీస్తాను, చేతులు పైకి ఎత్తండి అమ్మా. ఓకే, నేను 10 కంటే ఎక్కువ తీస్తాను, చేతులు పైకి రండి. పాస్టర్ గారు నా డబ్బులు నా దగ్గరనే ఉంచుకుంటాను, చేతులు పైకి ఎత్తండి. కొంతమంది దానికి ఎత్తట్లేదు, దీనికి ఎత్తట్లేదు, దేనికి ఎత్తట్లేదండి. రైట్, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎవరైతే చేతులు ఎత్తిలో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సరే, ఇప్పుడు అంత బాగానే ఉంది. ఏమైంది? ఇప్పుడు దేవుడు ఇర్మియాకి ఏం చెప్పినాడు? భూమి కొనుక్కోమన్నాడు. ఇప్పుడు ఆ భూమి కూడా ఏమైపోయిందమ్మా? కల్దీల దేశంలోకి వెళ్ళిపోయింది. నీకు అర్థం కాదు, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, దేవుడు ఆశీర్వదిస్తాడు కరెక్టే. ఒక ఆమె చెప్తాను, బ్రదర్ దేవుడు నాకు కారు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ లాక్కున్నాడు. దేవుడు ఇస్తాడమ్మా, లాక్కోడు. అర్థమా? ఒక ఆమె అబ్రహాంకు దేవుడు కుమారుని ఇచ్చి మళ్ళీ లాక్కోలేదు, జనములకు తండ్రిగా చేసిండు. గుర్తుపెట్టుకోండి, ఎవరు చేతులకు వెళ్ళినా నష్టం జరుగుతుందేమో, కానీ దేవుడి చేతులకు వస్తే నష్టం మాత్రం జరగదండి. దేవుడి చేతులకు వస్తే నష్టం జరగదు. అందుకే ఆయన అక్కడ ఏం జరుగుతుంది తెలుసా అండి? అక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమని, ఇదిగో ఇర్మియా పట్టబడని కరెక్టే. ఎందుకో తెలుసా? ఆ భూమి మాత్రం నీకు ఉండబోతున్నది. ఎందుకో తెలుసా? ఇక మీదట ఈ దేశంలో భూములు, పొలములు, ద్రాక్ష తోటలు అమ్మబడవు, కొనబడవు. ఎందుకో తెలుసా? నీ భూమిని నేను ఒక బలమైన, ఒక అభిషేకించబడిన భూమిగా తయారు చేయబోతున్నాను. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అదే అధ్యాయంలో
చదమ్మా 26వ వచనం. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా? కావున యెహోవా మాట, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? చెప్తాం అందరం, యేసయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదు. నజరేయుడైన యేసు నామములో ఇది మొదలుకొని నేను నా జీవితంలో సుఖముగా, క్షేమముగా, అద్భుతములను, ఆశీర్వాదములను అనుభవించబోతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇర్మియాకు ఆశీర్వాదం ఉన్నది, కానీ అనుభవించడానికి ఆయన లేడు. ఆయన ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. అవునా కదా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఈరోజు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, కొన్నిసార్లు మన జీవితంలో కూడా చెరలో ఉన్నట్టుగానే ఉంటుంది. అనుభవిస్తామంటే అనుభవించలేము. కొంతమందికి డబ్బు చాలా ఉంటుంది, కానీ ఆరోగ్యం ఉండదు. కొంతమందికి ఆరోగ్యం బలంగా ఉంటుంది, డబ్బు ఉండదు. అవునా కదా? రకరకాలైన పరిస్థితులు. కానీ ఇక్కడ ఒక మాట ఉందండి, నేను సర్వ శరీరుల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండనా? మన దేవునికి సమస్తము సాధ్యమే అండి. ఈరోజు మన దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యమైన కార్యములు దేవుడు చేయబోతున్నాడు. అయితే దాని తర్వాత ఏమైంది? యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత ఇర్మియా ప్రవచనం నెరవేర్చబడుతుంది. ఎలా నెరవేర్చబడుతుందో చూద్దాం. అదే అధ్యాయము 39వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 2వ వచనం నుంచి చదువుతాము. ఇర్మియా 39వ అధ్యాయం 2వ వచనం. సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరమున 4వ నెల 9వ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను. యెరూషలేము పట్టబడగా అధిపతులందరూ నెర్గల్ షారేజరు. రైట్, ఆగండి. ఇక్కడ ఏముంది? హిజ్కియా ఏలుబడి 11వ సంవత్సరం 4వ నెల 9వ దినమున పట్టణ ప్రాకారములు అన్ని కూడా ఏమైపోయినాయి? పడగొట్టబడ్డాయి. అవునా కాదా? అంటే ఏమైందండి? ఆ దేశ నెబుకద్నెజర్ రాజు వారందరూ కూడా వచ్చి ఈ యూదా రాజ్యాన్ని యెరూషలేమును ఏం చేసినారు? పడగొట్టేసినాడు. ఇక అయిపోయింది. ప్రవచనం నెరవేర్చబడ్డది. పట్టణం అంతా నాశనం అయిపోయింది. అంత నాశనం అయిపోయింది. అవునండి? అంత చూడండి, అక్కడ మొత్తం అంతా అక్కడ నాశనమే. అయితే పట్టణం నాశనం అయిపోయింది. మరి దేవుడు భూమిని ఎందుకు కొనుక్కోమన్నాడమ్మా ఇర్మియాని? అర్థమైందండి? ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందని అంటే పరిస్థితి. కొనక చూడండి, కట్టక పెద్ద బిల్డింగ్ కడితే తెల్లారి భూకంపం వచ్చి కూలిపోతే ఎలా ఉంటుంది? అవునా? 10 అంతస్తుల బిల్డింగ్ కట్టినాము, తెల్లారి భూకంపం వచ్చి కూలిపోయింది. ఎలా ఉంటుంది పరిస్థితి? ఆ ఓనర్ పరిస్థితి. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ ఇదే జరిగింది. భూమి కొనుక్కోమన్నాడు, సరే కొనుక్కున్నాడు. కొనుక్కున్న నెక్స్ట్ డే ఏమైంది? వారందరూ వచ్చి పట్టణాన్ని ఏం చేసినాడు? పడగొట్టేసినారు. ప్రాకారం పడగొట్టేసినారు, స్వాధీనపరచేసుకున్నారు. అవునా అండి? ఒక మాట ఉందండి, ఇర్మియా కొనుక్కున్నది ఇప్పుడు ఎవరు స్వాధీనపరచుకున్నారు? కల్దీయులు. అస్సలు అర్థమవుతలేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక వాక్యం ఉంటుంది బైబిల్లో. ఏంటంటే, నీవు కట్టని పురములను, నీవు నాటని తోటలను నీవు స్వాధీనపరచుకుందువు. ఆగండి, నేను చెప్తున్నా కండి, మన సంఘం మీద ఇక్కడ మీ అందరితో ఒక ప్రవచనం చెప్తున్నాండి. నీవు కట్టని పురములను, నీవు నాటని తోటలను నువ్వు స్వాధీనపరచుకోబోతున్నావు. నేను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అండి. హల్లెలూయా. ఈరోజు నీకు ఏదైతే అవసరం ఉన్నదో దేవుడు అనేకుల ద్వారా అది నీకు ఇచ్చును కాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈరోజు నువ్వు కొనాల్సిన అవసరం లేదు, అమ్మాల్సిన అవసరమూ లేదు. కొంతమంది ఏం చేస్తారంట, ఇది నాకు వెళ్తలేదండి ఈ బండి, అమ్ముకో. అవునండి? కొంతమంది ఏం చేస్తారంటే అమ్ముకుంటారు. గుర్తుపెట్టుకోండి, మన సంఘంలో ఇక మీదట అమ్మకాలు ఉండవు, కొనాలు ఉండవు. అన్నీ ఉచితంగా దేవుడు ఇచ్చుడు గాక. హల్లెలూయా. కొంతమంది ఎళ్ళకు అమ్ముతారమ్మా, అర్థం కదా? ఎళ్ళకు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. డబ్బులు అవసరం ఉంటే అమ్ముతారు. కానీ ఈరోజు చెప్తున్నాం కండి, ఈ రోజు నుంచి నువ్వు కొనబోతున్నావు కానీ అమ్మవు. హల్లెలూయా. దాని తర్వాత ఏమైంది జరిగిందో చూద్దాం. 5వ వచనము. అయితే కల్దీల సేన వారిని తరిమి ఎరుకో దగ్గరున్న మైదానములలో సిద్కియాను కలుసుకొని పట్టుకొని రాజు అతనికి శిక్ష విధింపవలనని హమాతు దేశంలో రిబ్లా పట్టణము దగ్గరనున్న బబులోను రాజైన నెబుకద్నెజరు వద్దకు వారు సిద్కియాను తీసుకొని పోయిరి. బబులోను రాజు రిబ్లా పట్టణంలో సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. ఆగండి, ఏమైందండి? రాజైన సిద్కియా యొక్క కుమారులు ఏమైపోయినారు? చంపబడ్డారు. నెక్స్ట్ ఇంకా మరియు బబులోను రాజు యూదా ప్రధానులందరినీ చంపించెను. ఇంకోటి, యూదా ప్రధానులందరూ ఏమైపోయినారు? యూదా అంటే సిద్కియా రాజకుమారులు చనిపోయినారు, యూదా ప్రధానులందరూ చచ్చిపోయినారు. అంతటా అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి. సిద్కియా కన్నులు ఏమైపోయినాయి?
అంటే పాత నిబంధనలో ఎవరైనా రాజు కనుక పట్టబడితే ఫస్ట్ రాజుని చంపరు, రాజు కళ్ళుడు బిక్తారు. మీకు తెలుసా అండి? బైబిల్లో ఇంకొక వ్యక్తి కూడా కళ్ళుడు బిక్తారు. ఎవరో తెలుసా? సంసోను. రైట్, సంసోను యొక్క కళ్ళు. అవునా? ఎందుకంటే ఒక రాజుకు ఆ చూపు అనేది చాలా ఇంపార్టెంట్. అవునా? అలానే ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఈ రాజు యొక్క కళ్ళను ఏం చేస్తున్నారు? చంపక ఊడబీకేస్తున్నారు. అంటే చూడండి, అంటే ఏమైపోయింది? ఇక మీదట ఏమి కనబడదు, ఏమి చూపు ఉండొద్దు. రైట్, తర్వాత ఏమైందో చూద్దాం. అతని బబులోనునకు తీసుకొని పోవుటకై సంకెళ్లతో బంధించెను. సంకెళ్లతో. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇర్మియా చెప్పిన ప్రవచనం నెరవేరిందా, నెరవేరలేదా? ఆగండి. ఏ ఇర్మియానైతే సంఖ్యలతో బంధించిండో రాజు, ఇప్పుడు అదే ఇర్మియా చెప్పిన ప్రవచనం బట్టి ఆయన సంఖ్యలతో బంధింపబడ్డాడంట. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు ప్రవక్త చెప్పింది అందరూ వ్యతిరేకించొచ్చేమో, దేవుడు వ్యతిరేకించాడండి. ప్రవచనం ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకే కొంతమంది ఉంటారండి, ఇదిగో ఏం చేస్తారంటే, కొంతమంది ప్రవక్తలు కూడా ఎలా అయిపోయినారంటే జనులకు తీయటి మాటలు చెప్తారు. ఏం కాదు, నీకేం కాదు. అవునా? ఇప్పుడు మీ ఇంటికి వచ్చి, అవునా, మీ పిల్లోడు, చిన్న పిల్లోడు కత్తితో ఆడుకుంటా, ఏం కాదు, ఆడుకొని కత్తిస్తారమ్మా. ఏం చేస్తారు? 4 జరిపి కత్తితో ఎందుకు ఆడుకుంటారా అని చెప్పి ఇంక బొమ్మిస్తారు. అవునా కదా? అలాంటిది ఇప్పుడు ఇక్కడ కూడా ఏం జరిగింది, కొన్నిసార్లు దేవుడు నీకు ఒక ప్రవచనం చెప్పినప్పుడు అది నీకు కష్టంగా ఉన్నా సరే, దాన్ని నువ్వు అంగీకరించినప్పుడు, దైవజనుడు ఒక మాట చెప్పినప్పుడు కష్టంగా ఉన్నా సరే, అది నువ్వు అంగీకరించినప్పుడు దాని అంతం ఆశీర్వాదంగా ఉంటుందటండి. రైట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం జరిగింది? రాజు సంఖ్యలతో బంధింపబడ్డాడు, రాజకుమారులు చచ్చిపోయారు, దేశం పట్టుబడ్డది, అంతా అయిపోయింది. కానీ చూడండి, ఇప్పుడు ఇర్మియా అనుకోవచ్చు, ప్రభా దేశమే అల్లకల్లోలం అయిపోయింది, భూమి ఎందుకు కొనమన్నావు, ఎందుకు ఇదంతా ప్రభా అని అన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. దాని కింద కల్దీలు 10వ వచనం చదవండి. 10వ వచనము. అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబుజరదాను కాదు, మళ్ళీ వేరే పేరు అవుతాడు, నెబుజరదాను లేమిగల దరిద్రులను యూదా దేశంలో ఉండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించాడు. ఆగండమ్మా, ఇప్పుడు రాజ సంరక్షణ దేహాధిపతి అంటే కల్దీల దేశంలో ఉన్న ఒక సైన్యాధిపతి వచ్చి ఆయన ఏం చేసింది తెలుసా అండి? అందరు చంపేసింది. కానీ ఎవరైతే ఆ దేశంలో లేమి గల వాళ్ళైతే ఉన్నారో వారందరినీ బతకనిచ్చి వాళ్ళందరికీ పొలాలు ఇవ్వడం స్టార్ట్ చేసిండటండి. ఎంతమందికి అర్థమైందమ్మా? అంటే ఎవరైతే లేమిలో ఉన్నారో, లేమిలో ఉన్న వారికి ఎంత ఏమొచ్చింది? సరే వచనం మళ్ళీ చదవండి, 10వ వచనము. అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన లేమిగల దరిద్రులను యూదా దేశంలో ఉండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించను. హల్లెలూయా. అక్కడ లేమిలో ఉన్న వారు మాత్రము, వారు ఇంకా లేమిలోకి పోలేదు కానీ వారు ధనవంతులుగా మారిల్లటండి. హల్లెలూయా. నేను చెప్తున్నా కాండి, వారు దేశమంతా బంధించిళ్ళు కానీ లేమిలో ఉన్న వారిని బంధించలేదు. దేశమంతా వారు ముట్టడి వేసినారు కానీ కష్టంలో ఉన్న వారిని ముట్టడి వేయలేదు. దేశమంతా వారు భూమిని ఆక్రమించుకున్నారు కానీ లేమిలో ఉన్న వారికి భూమిని ఆక్రమించుకోవడం కాదు, వారికి ఎక్స్ట్రా భూమిని ఇచ్చేసిల్లట అండి. నేను నమ్ముచున్నాను ఈరోజు లేమి గల దరిద్రులు ఇదిగో వారికి ద్రాక్ష తోటలు అయితే ఎట్లయితే వచ్చినాయో, లేమిలో ఉన్న నీకు దేవుడు ఐశ్వర్యం ఇచ్చును గాక, లేమిలో ఉన్న నీకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చును గాక, లేమిలో ఉన్న నీకు దేవుడు అభిషేకం ఇచ్చును గాక, లేమిలో ఉన్న నీకు సమృద్ధిని దేవుడు ఇచ్చును గాక. హల్లెలూయా. లేమి గల దరిద్రులకు అది ఏమొచ్చిందటమ్మా? అప్పటిదాకా ఇదిగో అన్న ఎలా ఉన్నావు అంటే జేబులో చిల్లి కావకూడలేదు, ఇప్పుడు అన్న ఎలా ఉన్నట్టు 100 ఎకరాల భూమి ఉన్నది కనుక. హల్లెలూయా. అంతకుముందు ఏం లేదు కానీ ఇప్పుడు ఏమొచ్చింది? ద్రాక్ష తోటలు వచ్చింది. అంతకుముందు ఏం లేదు, రోడ్డు మీద బెగ్గరు. అవునా? అంతకుముందు అమ్మ రూపాయి అనేవాడు, ఇప్పుడు ఇదిగో ఎన్ని రూపాయలు కావాలి చెప్పి నేను నీకు ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. దరిద్రులు ఏమైలట? పొలాలకు అధిపతులైలట. లేమి గలవారు ద్రాక్ష తోటలకు అధిపతి అయ్యలటమ్మా. ద్రాక్ష తోట అంటే మామూలు కాదు, ఆ టైంలో ద్రాక్ష తోట ఉంటే పెద్ద భూసామే. ఇప్పుడు చెప్పండి, అయితే ఈ భూమి అంతా కూడా ఎవరో తెలుసా అమ్మ? ఆ భూమి అంతా కూడా ఇర్మియాది. ఆ ఇర్మియా ఇంకా ధనవంతుడు అయిపోయిందట అండి. హల్లెలూయా. కష్టంలో, నష్టంలో, ఇబ్బందులో ఉన్న ఆ ఇర్మియా ఇప్పుడు అదే భూమిని పట్టుకొని మామూలే కాదండి, ఊరిని కట్టేంతగా ధనవంతుడిగా మారిపోయిందట. నేను నమ్ముచున్నాను ఈరోజు నీ లేమిలో, నీ కష్టంలో ఇప్పుడు దేవుడు నీకు సమస్తం దయచేయబోతున్నాడు.
ఈరోజు నువ్వు అనుకోవచ్చు, జేబులో 50 రూపాయలు ఉంది, 100 రూపాయలు ఉంది, నా జేబులో ఇదిగో ఏమీ లేదు అని అనుకుంటున్నావా? నేను చెప్తున్నాకండి, ఆ 50 రూపాయల దేవుడు 50,000, 50 లక్షలు, 5 కోట్లు, 50 కోట్లుగా దేవుడు చేయను గాక. దేవుడు అద్భుతం జరిగించును గాక, ఆశీర్వాదం జరిగించును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా అంటే, చెరలో ఉన్న ఇర్మియా పొలం కొన్న తర్వాత ఆ ఇర్మియా పొలాన్ని బట్టి లేమిగల వారందరూ ఏమైపోయినారు? ధనవంతులు అయిపోయినారట. లేమిగల వారు ధనవంతులైనారట. నేను నమ్ముచున్నాను, ఇక మీదట మన సంఘంలో లేమిగల వారు ధనవంతులగును గాక. చెప్తున్నా కానీ, మినిమం లేమిగల వాడు 2 బెంజ్ కార్లు ఉండును గాక. మినిమం లేమిగల వారికి 2 మ్యాన్షన్ హౌసెస్ ఉండును గాక. మినిమం లేమిగల వారికి గొప్ప గొప్ప విల్లాలు ఉండును గాక. మినిమం లేమిగల వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో మినిమం ఒక 10 కోట్లు ఉండును గాక. మినిమం లేమిగల వారు ఏ అప్పు లేకుండా సమృద్ధిగా జీవించును గాక. హల్లెలూయా. చెప్తున్నా కానీ, ఈ 7వ వారం అభిషేకం, 7th వీకే కదా ఇది. ఈ 7వ వారం సంపూర్ణత ఏంటో తెలుసా అండి? ఇక మీదట లేమి అనేది ఉండదు. మినిమం లేమి అంటే ద్రాక్ష తోటలు ఉంటాయి, జాగ్రత్త. ఈరోజు చెప్తున్నా కానీ, ఈరోజు ఎవరైతే ఇక్కడికి వచ్చి ఉన్నారో మీరందరూ అభిషేకాన్ని పొందుకొని వెళ్ళబోతున్నారు. మామూలు అభిషేకం కాదండి, ఇర్మియా అభిషేకం మీ మీదకి వచ్చి ఉన్నది. సమృద్ధి అభిషేకం మీకు వచ్చి ఉన్నదండి. హల్లెలూయా. అదండి, ఇర్మియా బంధకాల్లో ఉన్నప్పుడు భూమిని కొన్నాడమ్మా. బంధకాల్లో ఉన్నప్పుడు కొన్నాడంట, కష్టాల్లో ఉన్నప్పుడు కొన్నాడంట. నేను చెప్తున్నాను, అనుకోవచ్చు, బ్రదర్ కోర్టు కేసులో ఉన్నది ల్యాండ్ అంతా వానికి పోతుందేమో. చెప్తున్నా కానీ, కోర్టులో ల్యాండ్ ఉన్నదేమో, నువ్వు బయట ఉన్నావు కదా. అర్థమైందండి? కోర్టు చూడండి, చెరసాల్లో ఉన్న ఇర్మియా బయట ఉన్న ల్యాండ్ కొన్నప్పుడు కోర్టులో ఉన్న నీ ల్యాండ్ బయట ఉన్న నీకు రాబోతున్నదండి. ఈరోజు ఖచ్చితంగా అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఈరోజు చెప్తున్నా కానీ, ఈ వాక్యం తర్వాత ఎవరికైతే సొంతిల్లు లేవో వారందరికీ సొంతిల్లు వచ్చును గాక. ఈ వాక్యం తర్వాత ఎవరికైతే గృహాలు లేవో వారందరికి గృహాలు వచ్చును గాక. దేవుడి కార్యం జరగబోతున్నది ఇక్కడ, దేవుడి కార్యము. దాని తర్వాత ఏమైనా చూద్దామమ్మా. ఒకసారి 10వ వచనం చదవండి. అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి నెబూజరదాను లేమిగల దరిద్రులను యూదా దేశంలో ఉండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించెను. మరియు ఇర్మియాను గూర్చి బబులోను రాజైన నెబుకద్నెజరు 14వ వచనం చదవండి. అలానే 14. బందీగృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతనిని ఇంటికి తోడుకొని పోవుటకు షాఫాను కుమారుడైన అహికామ కుమారుడు. తర్వాత ఏమైందండి? ఇర్మియా బందీగృహం నుంచి ఎక్కడికి వచ్చేసిందంట? ఇంటికి. ఎక్కడికి వచ్చేసినాడు? అంతకుముందు ఎక్కడున్నాడు? బందీగృహము, చెరసాల. ఇప్పుడు ఇంటికి. ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు చెరసాలలో ఉన్నప్పుడు ఉరిశిక్ష పడ్డప్పుడు భూమి ఎందుకు అనుకున్న వ్యక్తి ఇప్పుడు ఇంటికి పోతే భూమితో ఏమొచ్చింది? అనుభవిస్తాడంట. ఏం చేస్తారంటే అనుభవిస్తాడు. యూ విల్ సాటిస్ఫై యువర్ అసెట్స్. యూ విల్ సాటిస్ఫై యువర్ అసెట్స్. అర్థమైందండి? కొంతమంది ఈరోజు చెప్తున్నా కానీ, ఇప్పటి వరకు నీ ఆస్తి అంతా కోర్టులో ఉన్నదేమో, నీ ఆస్తి అంతా హాస్పిటల్లో ఉన్నదేమో. హాస్పిటల్ అర్థమైంది అంటే సంపాదించినంత దానికి పెట్టడమే, నువ్వు అనుభవించావు. ఈరోజు ఇప్పటిదాకా నీదంతా కూడా ఇతరుల చేతులు ఉందేమో, ఇప్పుడు నీవు అనుభవించవలసింది నీ చేతుల్లోకి రాబోతున్నది. నీవు అనుభవించవలసింది నీ యొక్క హృదయంలోనికి రాబోతున్నది. నువ్వు ఏదైతే అనుభవించాలనుకుంటున్నావో అది ఇప్పుడు నీ ఇంటిలోనికి రాబోతున్నది. హల్లెలూయా. ఆ భూమిని అనుభవించుటకు ఇప్పుడు ఇర్మియా చెరసాల నుంచి ఎక్కడికి వచ్చేసిండు? ఈ బయటకు ఇంటికి వచ్చేసినాడు. అర్థమైందండి? దాని తర్వాత ఏమైనా చూద్దాం. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఇర్మియా విడిపించబడ్డాడు. అదే అధ్యాయము 40వ అధ్యాయం, ఇర్మియా 41వ వచనము. రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబుజరదాను యెరూషలేములో నుండి యూదాలో నుండి బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలో నుండి సంకెళ్ల చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకొని రామాలో నుండి పంపివేయగా యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు, రాజదేహ సంరక్షకుల అధిపతి ఇర్మియాను అవతలికి తీసుకొని పోయి అతనితో ఇలాగూ మాట్లాడాడు. మొత్తానికైతే బయటకు వచ్చేసినాడు. బయటకు వచ్చి ఏమైనాడు? అదే అధ్యాయం 5వ వచనం, లాస్ట్ వర్స్. ఐఎమ్ క్లోజింగ్. 40వ అధ్యాయం 5వ వచనము. ఇంకను అతడు తిరిగి వెళ్ళక తడవు చేయగా రాజదేహ సంరక్షకుల అధిపతి అతనితో ఇలాగు చెప్పెను, బబులోను రాజు షాఫాను కుమారుడైన అహికామ కుమారుడగు గెదల్యాను యూదా పట్టణముల మీద నియమించి ఉన్నాడు. అతని యొద్దకు వెళ్ళుము, అతని యొద్ద నివసించి ప్రజల మధ్యను కాపురముండుము. అయితే ఈ
కల్దీల దేశంలో ఉన్న ఈ సైన్యాధిపతి ఏమంటాడంటే ఇర్మియాని బాగా గమనిస్తాడండి. చెరసాల్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు అంతా గమనించి, అమ్మో ఈయన మామూలు ప్రవక్త కాదు, బలమైన ప్రవక్త, కాబట్టి ఇట్లాంటి ప్రవక్త మాకు కూడా ఉంటే బాగుండు అనుకుంటాడు ఆయన. అర్థమైందండి? దాని పైన అంటాడు, దాని పైన అనుకుంటాడు. ఏమనుకుంటాడంటే ఒకసారి 4వ వచనం చదవండి. 4వ వచనము. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. రాగండి, విడిపించబడ్డారు. నెక్స్ట్, నీతో కూడా బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడేది. శత్రువు ఎవరిని రమ్మంటున్నాడండి? ఇర్మియాని. గుర్తుపెట్టుకోండి. అంటే యాక్చువల్ అయితే వీళ్ళెవరు? ఇర్మియాకు శత్రువులు. ఏమంటున్నాడు? ఇదిగో నీకు ఒకవేళ ఇక్కడ నీకు మంచిగా పోయిపోతే చెప్పు, మా దేశంలో రావాలనిపిస్తే చెప్పు, రా, నేను నిన్ను కాపాడుతారు. మా దేశం ఎందుకో తెలుసా? నీవు మా దేశంలో ఉండుట, మా దేశం నాకు ఆశీర్వాదకరము. హల్లెలూయా. నేను చెప్తున్నా అండి, నీవు మీ ఇంట్లో పుట్టడం మీ వంశానికి ఆశీర్వాదకరం. నీవు అవునా, నీవు స్నేహితులుగా ఉండడం వల్ల నీ స్నేహితులకు ఆశీర్వాదకరం. అర్థమైందా అండి? ఈరోజు నీ కాపరి సంఘానికి ఉండడం వల్ల మీకు ఆశీర్వాదకరం అండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? గుర్తుపెట్టుకోండి, నిన్ను బట్టి అనేకులు ఆశీర్వాదం పొందబోతున్నారండి ఈరోజు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఇదిగో ఇర్మియా, నీ పవర్ మాకు అర్థమైందమ్మా. నువ్వు మా దేశంలో ఉంటావా, మా దేశం రా, నేను రాజు లెక్క చూసుకుంటాము. లేదా నీ ఇష్టం ఇక్కడే ఉంటావా, ఇక్కడే ఉండు, ఎప్పుడన్నా అవసరం అవుతే ప్రార్థన చేయ మా కోసం, అంతే. రైట్? ఒక చిన్న ప్రార్థన. ఎందుకో తెలుసా అండి, దైవజనుడు శక్తి చూపించినప్పుడు అవతల వాడు శత్రువైనా సరే వాడికి సరెండర్ అవ్వాల్సిందే. ఈరోజు దేవుడు అదే చేయించినండి. దాని తర్వాత ఏమైనా చూద్దాం. అదే వ్యక్తి సరే ఇర్మియా అంటాడు, సరే అయ్యా మీరైతే వెళ్ళిపోండి, నేను మా దేశం నాకు ఇక్కడ భూమి కొనుక్కున్నా కదా, ఇక్కడే ఉంటాను నేను, ఇక అక్కడికి ఎందుకు వస్తాను, నేను రాను కదా అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్కి ఏమైనా చూద్దాం. 5వ వచనము. ఇంకను అతడు తిరిగి వెళ్ళక తడవు చేయగా రాజదేహ సంరక్షకుల అధిపతి అతనితో ఇలాగు చెప్పెను, బబులోను రాజు షాఫాను కుమారుడైన అహికాము కుమారుడగు గెదల్యాను యూదా పట్టణముల మీద నియమించి ఉన్నాను. అతని యొద్దకు వెళ్ళుము, అతని యొద్ద నివసించి ప్రజల మధ్యలో కాపురముండుము, లేదా ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళుము. ఏమని చెప్తున్నాడు? ఆ దేశం అంతటిని కూడా ఎవరికి ఇచ్చేసినాడు? ఇప్పుడు ఇర్మియాకి ఇచ్చేసినాడు. ఇర్మియా, ఇదిగో ఇప్పుడు ఈ దేశానికి రాజు నువ్వే, అవసరమైతే ఈ దేశంలో నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఆ భూమి అంతా నీదే, అదంతా కూడా నీదే. నేను చెప్తున్నాగా అండి, ఈరోజు నీకు చిన్న అవునా స్థలం లేదేమో, బట్ నేను నమ్ముతున్నాను నీ ఆశ నెరవేర్చటకు నీకు ఆశ కలిగినంతగా దేవునికి ఇల్లు ఇచ్చును గాక. హల్లెలూయా. ఇదే ఇర్మియా అభిషేకము మన అందరిపైన పనిచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, అదంతా నీకు ఇవ్వబోతున్నాను ఇప్పుడు నేను చెప్తున్నా అండి. ఈ దేవుణ్ణి బట్టి నువ్వు ఎంత అడుగుతావో అడుగు, ఇప్పుడు దేవునికి ఇవ్వబోతున్నాడు. అంటే నేను చెప్తున్నా అండి, ఈ సంఘంలో ఇప్పుడు దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీకు ఎంత అవసరమో అడుగు, ఇప్పుడు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అండి. అందుకే ఒక మాట ఉంటుందండి, ఆస్క్ ఇట్ షల్ బి గివెన్ అంటు యూ. ఆస్క్ ఇట్ షల్ బి గివెన్ అంటు. ఇఫ్ యూ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్. సో నువ్వు నా నామంలో ఏది అడిగినా అది దేవుడు చేస్తాడంట. రైట్? చదవమ్మా తర్వాత. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అతనికి బత్తెమును బహుమానమును ఇచ్చి అతని సాగనంపగా. జైలుకి వెళ్ళి విడిపించినప్పుడు ఎలా వచ్చినాడంట బయటికి? బహుమానంతో వచ్చినాడు బయటికి. పోయేటప్పుడు ఎలా పోయినాడు? బురదలో పడ్డాడు. బయటకు వచ్చేటప్పుడు ఎలా వచ్చినాడు? భూమితో వచ్చినాడు, బహుమానంతో వచ్చినాడు. నేను చెప్తున్నా కదండి, సంఘంలోనికి ఈరోజు పొద్దున వచ్చినప్పుడు మీరు అప్పులతో వచ్చినారు, పోయేటప్పుడు ఆశీర్వాదంతో బయటికి పోతున్నారండి. రోగంతో వచ్చినారు, బయటికి వెళ్తేటప్పుడు స్వస్థతతో పోతున్నారు. కష్టంతో లోపలికి వచ్చినారు, వెళ్ళేటప్పుడు విడుదలతో బయటికి వెళ్ళబోతున్నారు. లేమితో లోపలికి వచ్చినారు, ఆశీర్వాదంతో బయటికి వెళ్ళబోతున్నారు ఈరోజు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏం జరిగింది? బహుమానంతో బయటకు వచ్చేసినాడట. బహుమానము. జైల్లో ఉన్నాడు, దేంతో వచ్చినాడు బయటికి? బహుమానం. ఇప్పుడు నువ్వు కూడా అపవాదగానే జైలు వేసినాడు, ఆ అద్భుతం జరగకుండా, ఆ అద్భుతం రాకుండా, లేకపోతే ఆశీర్వాదం రాకుండా, ఆ డబ్బు రాకుండా జైలు వేసేసినాడు. కానీ ఇప్పుడు బయటకు వచ్చినావు, బయటకు ఊరికే రావద్దమ్మా, బహుమానంతో రావాలి. ఇప్పుడు చెప్పండి, అందుకే ఇప్పుడు ఇర్మియా మనీ వెనుక పరిగెత్తినాడా? మనీ ఇర్మియా వెనుక వచ్చిందా? అంతే కదా. ఇందాక వాక్యం చదువుకున్నాం మనం. ఏంటంట? ఇదిగో నువ్వు డబ్బు వెనుక పరిగెడితే డబ్బు నీకన్నా వేగంగా రెక్కలు కొట్టుకొని ఎగిరిపోతుందట. అదే నువ్వు దేవుడు వెనుక పరిగెడితే డబ్బే నీ వెనుక స్పీడ్గా వచ్చి నువ్వు ఒళ్ళో పడుతుందట.
అందుకని చూడండి, ఇర్మియా ఏం చేసినాడు? అవునా, ఇదిగో ఇప్పుడు నాకు డబ్బు ఎందుకు అని అనుకోలేదు, ఇప్పుడు నాకు కష్టం ఇదిగో అంతెందుకు అవసరం లేదు అనుకోలేదు. ఏమన్నాడు? ఇదిగో దేవుడు చెప్పింది నేను చేస్తా. దేవుడు చెప్పింది చేసినాడు, బహుమానం పొందుకున్నాడు, అద్భుతం పొందుకున్నాడు, దేశమే పొందుకున్నాడు అని అన్నాడు. ఏమన్నా, దేశంలో నువ్వు ఎక్కడికి వెళ్తా వెళ్ళు, అదంతా నీదే. ఈరోజు నమ్ముతున్నాయి కండి, చెప్తాం అందరం, యేసయ్యా ఇది మొదలుకొని నేను ఏది అడిగినాను, నా నోరు తెరిచి ఏది అడిగినాను పరలోకంలో మీరు దానిని యేసు నామంలో నాకు అంగీకరించండి. ఇది మొదలుకొని నా జీవితకాలం అంతయు కృప క్షేమములతో సమృద్ధితో సమాధానముతో ఆశీర్వాదముతో ఇర్మియా అభిషేకముతో ముందుకు వెళ్ళబోతున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చెప్తున్నా అండి, ఎందుకో తెలుసా? ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా అండి? ఇర్మియా అభిషేకంతో ముందుకు సాగాలి. అయితే చూడండి, ఈ ఇర్మియా అభిషేకంతో ముందుకు సాగాలంటే మీరు ఏం చేయాలి తెలుసా అండి? దేవుని కూడా బలంగా విత్తాలి. అందరూ తెలుసు కండి. ఎందుకంటే మీకు ఒకటి తెలుసా, ఇది చెప్పి ముగిస్తాను. నాకు ఎందుకో ఇది నాకు దేవుడు ఎప్పటి నుంచో చెప్పాలని ఆశపడుతుంది. చాలాసార్లు మనం దేవునికి విత్తుతున్న సమయంలో మనం అనుకుంటున్నాం, ఇదిగో మీరు ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత దైవజనుడు చెప్తాడు ఏమని, ఇదిగో ఇప్పుడు మీ కానుకలు అక్కడ వేసేసిందని. యాక్చువల్లీ ఆ ఆల్టర్లో ఏం జరుగుతుందో తెలుసా అండి? ఇది చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథము 'ఇప్పుడు నీ డబ్బు ఏ విధంగా ఆశ్రయింపబడుతుంది అనేది చెప్తాను నేను. నువ్వు వేసే డబ్బు ఎవరికి ఇస్తున్నావు నేను చెప్తాను నీకు. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 17వ వచనము. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 17వ వచనం. నీ సేవకునికి విముఖుడవై ఉండకు. 68:17 అమ్మా, 68:17. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 17వ వచనము. దేవుని రథములు సహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు. ఆగండి, దేవుని రథములు ఏంటి అంట? సహస్రములు. ఓకే, తెలుగులో సహస్రములు ఉంటుంది, ఇంగ్లీష్లో 20,000 ఆఫ్ చారియట్స్ అని ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒక సహస్రం అంటే 20,000, రైట్? సహస్రము అంటే ఎన్ని ఉన్నాయి? 3. సో దీని ప్రకారంగా చూస్తే 60,000 రథాలు. ఓకే, అంటే ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తి యొద్దకు రావాలంటే ఎన్ని రథాలతో వస్తాడంట? 60,000 రథాలతో వస్తాడు. మీరు తెలుసా అంటే ఏలియా దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు రథములతో వచ్చి ఏలియాను కొనిపోతాడు. అప్పుడు 60,000 రథాలతో వచ్చి ఏలియాను తీసుకొని వెళ్ళిపోతారట, రైట్? అయితే ఆ 60,000 రథాలతో వచ్చి దేవుడు ఏం చేస్తారట చూద్దాం. చదవమ్మా. ప్రభువు వాటిలోనున్నాడు. ప్రభువు వాటిలో ఉన్నాడు. సినాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైనది. ఈ రథాలలో ఎవరు ఉన్నారంట? ప్రభువు ఉన్నాడు. అవునా? తర్వాత 18వ వచనము. నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. ఆగండి, పట్టబడిన వారు చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఆగండి, మనుషుల చేత నువ్వేం తీసుకున్నావంట? దేవుని కానుకలు అవసరం అమ్మా. ఎప్పుడైనా సరే దేవుడు పైన ఫండ్ రైజింగ్ చేసిండా? ఇదిగో పరలోక రాజ్యంలో ఇప్పుడు మనం కొత్త వింగ్ ఒకటి కట్టాలి, డబ్బులు కింద భూమి మీదకి వెళ్ళి సంఘం దగ్గర డబ్బులు ఆడుకొని వద్దాం పైకి రా అని చెప్పేసి అంటాడా? దూతలు చెప్తారా? ఇదిగో డొనేషన్ బుక్స్ ఇచ్చేసి భూమి మీదకి వెళ్ళి సంఘంలో అన్నిట్లో డొనేషన్ రాపించుకుంటారా అంటాడా? అవునా? ఎందుకు? మీరు డబ్బు దేవుడికి ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఒక మాట ఉంటుంది, పరలోకంలో అంట రోడ్ల బంగారము. మరి నువ్వు ఎందుకు ఇవ్వాలి తెలుసా అండి? దేవుడికి ఇస్తానంట, మీరు ఇచ్చినప్పుడు మీ లెక్కకు విస్తారమైన ఫలము మళ్ళీ కలిగి దేవుడు అది మీకే ఇస్తాడట, రైట్? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది? ప్రభువు అక్కడ ఏం చేస్తున్నాడంట? మనుషుల చేత ఏం తీసుకుంటున్నాడంట? ఆగండి, మనుషుల చేత కానుకలు. నెక్స్ట్ ఇంకా చదవమ్మా. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఆగండి, సెకండ్ ఏముంది? విశ్వాసఘాతకుల చేత సహితము. ఆగండి, మనుషుల కానుకలు తీసుకున్నాడు, విశ్వాసఘాతకుల దుర్మార్గుల కానుకలు కూడా తీసుకున్నాడు. ఎవరు? దేవుడు. అంటే మీరు చూడండి, అందుకే మీరు సంఘంకి వచ్చినప్పుడు ఇప్పుడు పాస్టర్ గారు చెప్తారు ఏమని, ఇదిగో ఇప్పుడు మన కానుకలు వేసుకుందామని అంటే మంచోడు పోయి కానుకలు వేస్తాడు, చెడ్డోడు పోయి కూడా కానుకలు వేస్తాడు. ఎందుకంటే సరే ఏమైతుంది? అవునా కదా? ఇద్దరు ఉంటారు, 2 ప్రజలు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, తాగుబోతాడు ఉంటాడు, వ్యభిచారం ఉంటాడు, నీతిమంతుడు, ప్రార్థన అందరు ఉంటారు. కానీ కానుకలు వేసేటప్పుడు అందరు వేస్తారా? అయ్యారా? అంటే ఇప్పుడు ఈ అందరి కానుకలు ఎవరి దగ్గరికి పోతున్నాయట అంటే మీకు తెలుసా అండి, అక్కడ విశ్వాసఘాతకుడు వేసిన కానుక, తర్వాత నీతిమంతులు వేసిన కానుక, 2 కూడా మీరు కానుక వేయంగానే అది దేవుని చేతిలో పడుతుందట. ఇలా దేవుడు దాన్ని చూస్తారట అండి. హల్లెలూయా. చదవండి ఒకసారి వచనం మళ్ళీ. మనుషుల చేత
మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు అంటే విశ్వాసఘాతకుల కానుకలను చూస్తున్నాడు దేవుడు, మనుషుల కానుకలను కూడా దేవుడు చూస్తున్నాడు. ఎందుకో తెలుసు? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నువ్వు దైవజనునికి ఇస్తున్నావా, దేవునికి ఇస్తున్నావా? చెప్పాలా? పాస్టర్ గారికి ఇస్తున్నావా, దేవునికి ఇస్తున్నావా? కానీ దేవునికి ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాం తెలుసా? మనం పర్సు తీస్తాం, 2000 నోటు ఉంటుంది జరుపుతాం, 500 రూపాయలు ఉంటుంది జరుపుతాం, 100 రూపాయల నోటు ఉంటుంది జరుపుతాము, 10 రూపాయలు ఓకే రైట్ తీసుకెళ్ళి వేసేసిపోతాం, రైట్. ఇప్పుడు చూడండి, దేవుడు దాన్ని ఏం చేస్తాడు? 10 ఇచ్చింది కదా, సరే వీనికి అనిచ్చే కుదిరి దిగజారా, నువ్వు 30 రూపాయలు ఇద్దామని దేవుడు 30 రూపాయలు ఇచ్చేస్తాడు. నీకు అర్థం కాదు. దేవుడా ఆశీర్వదించు ఏంది ఆశీర్వదించు? నువ్వు ఇచ్చిన దానికి ఇచ్చేసిన అయిపోయింది. హల్లెలూయా. మళ్ళీ ఏం చేస్తారు కొంతమంది, ఇదిగో తీసుకెళ్ళి 100 రూపాయలు ఇచ్చేస్తాడు. 100 రూపాయలు ఏంటంటే ప్రభా ఆశీర్వదించాలా, ఓకే ఎంత ఇచ్చాడు? 100, ఓకే అనిచ్చి కుదించి దిగజారినట్టు 100కింత 300 ఇచ్చేస్తారు దేవుడు. నీకు అర్థం కాదు అది ఆశీర్వాదం. మీకు తెలుసా మేము ఏం చేస్తుందంటే స్టార్టింగ్లో డబ్బులను పోగేసేది, బాగా పోగేసి అదంతా ఒక పెద్ద ఒక ముద్ద కాగానే తీసుకెళ్ళి ఇయ్యగానే దేవుడు దాన్ని 10 అంతలుగా ఆశీర్వదించి మరలా మాకు ఇచ్చేవాడంటే. ఎందుకో తెలుసా? సమ్టైమ్స్ యువర్ ఆఫరింగ్ బ్రేక్స్ యువర్ డెలివరెన్స్. హల్లెలూయా. నీ యొక్క విడుదల నాది ఏం చేస్తుందో తెలుసా అండి? విరగొడుతుంది అంట కొన్నిసార్లు. ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఇర్మియా అభిషేకంలో మనం విత్తబోతున్నాం. ఇప్పుడు ఎంతమందికి ఇర్మియా అభిషేకం కావాలి? అక్కడ ఇర్మియా బురదలో ఉన్నాడు, భూమి కొన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, బహుమానంతో బయటకు వచ్చిండు. అవునండి. అంత మాత్రమే కాదు, ఇర్మియాతో ఉన్న లేమిగల దరిద్రులందరూ ఏమైపోయినారంట? ఆస్తి పర్లేలు, ద్రాక్ష తోటలు కొనుక్కున్నాడు, పొలాలు కొనుక్కున్నాడు, అందరూ. అవునా? అందరూ రాజు చచ్చిపోయాడు, కానీ దరిద్రులు మాత్రము రాజులాగా మారిపోయారట. ఈరోజు దేవుడు నీకు అదే చేయబోతున్నాడు. ఏంటో తెలుసా అంటే, నీ జీవితంలో ఇప్పుడు నీకు ఏదైతే కొరతగా ఉందో ఇక మీదట కొరత లేకుండా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. రైట్. అందరం నెక్స్ట్ పెడతాం, ప్రార్థించుకుందాము. ఎస్ ఎవ్రీబడి కమ్ ఆన్ స్టాండ్ అప్. ఇప్పుడు ఇదిగో ఈ జెరమియా అనైటింగ్ కోసం మీకు ప్రార్థించబోతున్నాను. జెరమియా అనైటింగ్ ఇక మీదట సంఘంలో జెరమియా అనైటింగ్ పని చేయబోతున్నదండి. నువ్వు లేమిలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, బంధకాలలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. చెప్తామందరం, యేసయ్యా ఇర్మియా మీద ఉన్న అభిషేకము, ఇర్మియా మీద ఉన్న సామర్థ్యము మాకును మా సంఘస్థులందరికీ వచ్చునుగాక. నజరేయుడైన యేసు నామములో ఇది మొదలుకొని నా జీవితంలో కొరత, లేమి, దరిద్రము ఉండకూడదు. యేసు నామములో ఇది మొదలుకొని మేము అన్ని సమృద్ధితో, భాగ్యముతో, సమాధానంతో ముందుకు సాగబోచున్నాము. అందరం తల మీద చేసుకోండి. పరిశుద్ధుడ ప్రేమగల దేవ ప్రభువా, ఈరోజు వీరందరం చేతులకు అర్పిస్తున్నాం దేవా, వీరందరినీ కనపరచండి. నాకు దేవుడు ఒకటి చెప్తున్నాడమ్మా, ఈరోజు సంఘంలో అప్పుల కాడిని దేవుడు విరగొడుచున్నాడు. రికమ్ షందరాలబం ఐ డోంట్ నో, ఇక్కడ నాకు దేవుడు చూపిస్తున్నాడు. ఒక ఇద్దరి జీవితంలో దేవుడు నాకు ఈరోజు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఐఎమ్ సీయింగ్ 2 people, 2 వ్యక్తులను దేవుడు నాకు చూపిస్తున్నాడు. మీ జీవితంలో ఉన్న అప్పుల కాడి దేవుడు విరగొడుచున్నాడు. మీరు అడుగుతున్నారు, ప్రభువా అనేక అప్పు సమస్యలతో ఉన్నాను, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను నేను. ఎస్, మీరు ఎవరు మీ చేయి అక్కడే ఉన్న చేతులు పైకెత్తండి. ఎస్ లార్డ్ అనుకుంటున్నారు, ఇదిగో అనేక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇదిగో నేను తట్టుకోలేకపోతున్నాను. బట్ దేవుడు సెలవిస్తున్నాడు, మీరు ఎక్కడున్నా అక్కడ మీ చేయి ఎత్తండి, మీ చేతిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఇప్పుడు ప్రభువా ఇప్పుడే వారిని ఆశీర్వదించండి, సమాధానంతో నింపండి, బలముతో నింపండి దేవా, కృప చూపించండి, కనికరముతో నింపండి. ఇర్మియా లాంటి అభిషేకం వారికి దయచేయండి. అవును ప్రభా, ఇదిగో వీరు డబ్బు వెనుక పరిగెత్తకుండా, డబ్బే ఇదిగో ప్రభా వీరు వెనుక పరిగెత్తినట్టుగా సహాయం దయచేయండి. నీ తండ్రిని ప్రోక్షింపచేయండి. ఎవరు ఎన్ని విధాలుగా వీరు ఇదిగో నష్టములు చూసారో తెలియదు, కానీ ఇక మీదట వారు సమృద్ధినే చూడాలి. అటువంటి సామర్థ్యం దయచేయండి, కృప చూపించమని. అలాగే ప్రభుత్వం ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఆ అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేయమని, నీ సామర్థ్యంతో నింపి కృప చూపించి కనికరముతో నింపమని. ఇదిగో ప్రభా తండ్రి, ఇక మీదట మేము ఇదిగో బలహీనులము కాదు, క్రీస్తునందు బలవంతులుగా ఉండబోచున్నాము. స్థిరపరచండి, హెచ్చింపజేయమని. అలాగే ప్రభా నీ యొక్క ప్రవక్త ఇదిగో నరేష్ని కూడా మీ చేతులకు అర్పిస్తున్నాను, ఈ కుటుంబం నుంచి చేతులకు అర్పిస్తున్నాను, ఈ యొక్క పరిచర్యని చేతులకు అర్పిస్తున్నాను. దీనిని 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా సమృద్ధితో విస్తరింపచేయమని అడుగుచున్నాను దేవా. విస్తరింపచేయండి. అనేక ఇదిగో ప్రభుత్వం లేమిలో ఉన్నవారు ఇదిగో ప్రభుత్వం నీకు అందరి సమృద్ధితో ముందుకు సాగాలి. అవును ప్రభా, ఇదిగో మీరే సహాయం చేసి కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.